హలో అమ్మ, నా వాయిస్ వినిపిస్తుందా? ఎస్ సార్. ఓకే, స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ సార్, కనిపిస్తుంది. నాకు వచ్చే స్క్రీన్ మామూలుగా నార్మల్ గా కనిపిస్తుంది. మీకు డిజిటల్ లాజిక్ డిజైన్ అని కనిపిస్తుంది కదా? ఫోల్డర్స్ కనిపిస్తున్నాయి సార్, ఇంకా ఏం ఓపెన్ అవ్వలేదు. కనిపిస్తున్నాయా? స్క్రీన్ ఇది కనిపించట్లే పిల్లలకి. ఇప్పుడు నా స్క్రీన్ కనిపిస్తుందమ్మా మీకు? ఎస్ సార్, కనిపిస్తుంది. సో మనకు వచ్చే సబ్జెక్ట్ నేమ్ వచ్చిందంటే ఎనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అమ్మా. సో ఎనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ టోటల్ మనకు 5 యూనిట్స్ ఉన్నాయి. సో ఆ 5 యూనిట్స్ వచ్చే ఫస్ట్ యూనిట్ వచ్చే కాన్సెప్ట్ ఆఫ్ ఈడిసి. ఓకేనా? సో వాట్ ఈస్ ట్రాన్సిస్టర్, హౌ యూ ట్రాన్సిస్టర్ విల్ వర్క్, యాంప్లిఫైర్. ఓకేనా? సో జనరల్లీ ట్రాన్సిస్టర్ క్లాసిఫై 2 టైప్, పిఎన్పి, ఎన్పిఎన్. సో అది వచ్చే జనరల్ గా ఫస్ట్ యూనిట్. సో సెకండ్ యూనిట్ మొత్తం వచ్చే ఏంటంటే డిఫరెన్షియల్ యాంప్లిఫైర్స్ గురించి. ఓకేనా? సెకండ్ యూనిట్ మొత్తం వచ్చే డిఫరెన్షియల్ యాంప్లిఫైర్. నెక్స్ట్ థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్ వచ్చే డిఎల్డి. ఓకేనా? డిజిటల్ ఎలక్ట్రానిక్స్ వచ్చేద్దమ్మా. థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్ వచ్చే మళ్ళీ అగైన్ గో ఫర్ ద ఆసిలేటర్స్. ఓకేనా? సో కన్వర్షన్స్ ఉంటాయి, ఎనలాగ్ నుంచి డిజిటల్, డిజిటల్ నుంచి ఎనలాగ్ కన్వర్షన్. సో ఇప్పుడు మనకి మెయిన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకు కావాల్సిన ఎలా పాస్ అవ్వాలి, ఈజీగా స్కోర్ ఎలా చేయాలంటే ఫస్ట్ 3 and 4. ఓకేనా? యూనిట్ నెంబర్ 3 and 4 ఈజీగా మీరు ట్రాక్ చేయగలిగితే ఈజీగా పాస్ అవ్వగలరు. సో దాంట్లో వచ్చే ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే సో నెంబర్ సిస్టమ్. ఓకేనా? ఫస్ట్ వన్ వచ్చే నెంబర్ సిస్టమ్. సో జనరల్లీ నెంబర్ సిస్టమ్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 టైప్స్. ఫస్ట్ వన్ వచ్చే ఏంటంటే సో డెసిమల్ నెంబర్ సిస్టమ్, బైనరీ నెంబర్ సిస్టమ్, ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అండ్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. సో ఈ డెసిమల్ నెంబర్ సిస్టమ్ ఏంటంటే సో ఇక్కడ రాడిక్స్ అంటారు. ఓకేనా? ఎనీ నెంబర్ సిస్టమ్ విల్ బి ఇండికేటెడ్ బై ద రాడిక్స్. రాడిక్స్ ఈజ్ నథింగ్ బట్ ద బేస్. సో జనరల్ అవర్ డే టు లైఫ్ స్టార్ట్ విత్ ద నెంబర్స్. ఓకేనా? 0 నుంచి 9 దాకా మనం జనరల్ గా కౌంట్ చేస్తూ ఉంటాం. సో అదే నెంబర్స్ మనం రిపీట్ చేస్తుంటే దాన్ని ఏమంటే డెసిమల్ నెంబర్స్ అంటారు. 0 నుంచి 9 వరకు ఉండే నెంబర్స్ మొత్తాన్ని డెసిమల్ నెంబర్ సిస్టమ్స్ అంటారు. సో డెసిమల్ నెంబర్ సిస్టమ్. సో జనరల్ గా వచ్చే డెసిమల్ నెంబర్, ద నెంబర్ సిస్టమ్ హ్యాస్ వెరీ ఫెమిలియర్ టు అవర్ డే టు డే లైఫ్. సో జనరల్లీ ఇది వచ్చే 10, 0 to 9 వరకు ఈ కౌంట్ చేస్తుంటే 10 వస్తాయి అనమాట. సో దాన్ని ఏమంటే బేస్ లో రాస్తాం. ఓకేనా? సో సపోజ్ విల్ బి టేక్ ద 10 బేస్ సఫిక్స్. సో దాన్ని బేస్ లాగా రాడిక్స్ అంటారు. సో ఎగ్జాంపుల్ ఎలా రిప్రజెంటేషన్ చేస్తాం అంటే 5, 6, 7, 8 బేస్ 10. సో ఇయర్ ద 10 ఈజ్ ఇండికేటెడ్ ద రాడిక్స్ ఆర్ బేస్. ఓకేనా? రాడిక్స్ ఆర్ బేస్. సో ఫర్ ఎగ్జాంపుల్ దట్ ఐ కన్సిడర్ ద డెసిమల్ నెంబర్. సో నెంబర్ తీసుకున్నాం, దాని తర్వాత ఏంటంటే నెక్స్ట్ 2357.33 బేస్ 10. సో దీన్ని ఇంటీజర్ పార్ట్ అంటారు, దీన్నేమో ఫ్రాక్షనల్ పార్ట్స్ అంటారు. సో ఏదైతే డాట్ కి ముందు ఉందో చూడు 235 అని ఇంటీజర్ పార్ట్స్ అంటారు,
డాట్ తర్వాత వచ్చే పార్ట్స్ మొత్తం ఏంటంటే ఫ్రాక్షనల్ పార్ట్స్ అంటారు. సో ఇట్ బి కన్ బి రిప్రజెంటేషన్. సో మనకు తెలుసు కదా, ఇదేంది ఒకటి స్థానం, రెండు స్థానం అంటది. సో వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్, థౌసండ్. సో ది సేమ్ రిప్రజెంటేషన్. ఓకేనా, సేమ్. సో హియర్ ద పొజిషన్ ఆఫ్ వాల్యూ విల్ బి 7 విల్ బి రిప్రజెంట్ ద 10 పవర్ 0. ఓకేనా, నెక్స్ట్ ద పొజిషన్ ఆఫ్ వాల్యూ నెక్స్ట్ వచ్చేసరికి 5 వి విల్ రిప్రజెంట్ ద 10 పవర్ 1, 10 స్క్వేర్, 10 క్యూబ్. So the position value is nothing but the weight of the digits. So the next one is similarly will be represented the, so this entire part is the integer part, 2, 3, 5, 7. Before that will be the integer part. After that is nothing but the fractional part. Will be represent the LSB and the MSB. LSB is the least significant. Similarly, MSB is the most significant bit. So next one is the binary number. So here the one. So here so note the number system will be represent the base value B will be, B is the different digit from 0 to B minus 1. B minus 1. So suppose we'll be take the binary number system. Binary number system is the base 2. So what is the base value? 0 to B minus 1. Here B is the 2. And 0 to 2 minus 1 means 1. So 0 to 1. So that is the, so the next one is the conversion. So the next one is the conversion. In conversion, generally binary numbers to any number system. So how will we convert? Similarly, there are totally 16 combination will be appear. Totally 16 combination. So one combination to another combination. So మనకి జనరల్ గా నెంబర్ సిస్టమ్ వచ్చేసరికి 4 టైప్స్ అమ్మ. డెసిమల్ నెంబర్ సిస్టమ్, బైనరీ నెంబర్ సిస్టమ్, ఆక్టల్, హెక్సాడెసిమల్. సో హెక్సా మీన్స్ బేస్ 16, ఆక్టల్ మీన్స్ బేస్ 8, బైనరీ మీన్స్ బేస్ 2, డెసిమల్ మీన్స్ బేస్ 10. సో మనకి డెసిమల్ నుంచి అగైన్ కన్వర్షన్, ఏమేమి కన్వర్షన్? బైనరీ కన్వర్షన్ చేయొచ్చు, ఆక్టల్ చేయొచ్చు, హెక్సాడెసిమల్ చేయొచ్చు. సిమిలర్లీ బైనరీ తీసుకున్నాం, బైనరీ నుంచి ఏం చేయొచ్చు? డెసిమల్ చేయొచ్చు, ఆక్టల్, నెక్స్ట్ హెక్సాడెసిమల్. నెక్స్ట్ వన్ వచ్చి ఆక్టల్ తీసుకున్నారు అనుకో, సో ఆక్టల్ నుంచి డెసిమల్ చేయొచ్చు, బైనరీ చేయొచ్చు, సిమిలర్లీ హెక్సాడెసిమల్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే హెక్సాడెసిమల్ నుంచి డెసిమల్ కన్వర్షన్, బైనరీ కన్వర్షన్ చేయొచ్చు, ఆక్టల్ చేయొచ్చు. సో ఈ కాంబినేషన్స్ అన్ని మనకి రిపీట్ అవుతాయి. ఓకేనా, 4 into 3, 12 కాంబినేషన్స్ వస్తాయి. సో ఎగ్జాంపుల్, సో హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్, హెక్సాడెసిమల్ 16 దా వాల్యూ. సో అప్ టు 9 వరకే మనకు తెలుసు. సో 9 తర్వాత మన రిప్రజెంటేషన్ వాల్యూస్ మొత్తం దేంతో ఇండికేట్ చేస్తాం అంటే ఏబిసిడి వాల్యూతో రిప్రజెంటేషన్. A is equal 0, sorry, A is equal 10, B is equal to 11, C is equal 12, D is equal 13, E is equal 14, F is equal 15. సో రిప్రజెంటేషన్. సో మనకి నెంబర్ సిస్టమ్ రిప్రజెంట్ అప్ టు 0 to 9 మాత్రమే. తర్వాత 9 తర్వాత వచ్చే వాల్యూస్ మొత్తం హెక్సాడెసిమల్ లో 10 అంటే ఏతో రిప్రజెంటేషన్ చేయాలి. ఓకేనా, B అంటే 11 తో, C అంటే 12, D అంటే 13, E అంటే 14, F అంటే 15 తో రిప్రజెంటేషన్ చేయాలి. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు నెంబర్ సిస్టమ్ ఇచ్చారు ఏది, సో కన్వర్ట్ దిస్ నెంబర్ సిస్టమ్ టు అనదర్ ఫార్మేట్. సో ఏదైనా ఫార్మేట్ లో కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన నెంబర్ని ఎలా రాయాలి? 2FD. సో 2FD బేస్ 16. సో ఇక్కడ వచ్చే బేస్ 16 కాబట్టి D అంటే వాల్యూ ఎంతమ్మా? D అంటే 13. ఓకేనా, D అంటే 13 కదా. సో రిప్రజెంటేషన్ అంటే 16 పవర్ 0, 16 పవర్ 1, 16 స్క్వేర్. 16 పవర్ 0, 0 into something, 16 power 0 అంటే 1, 1 into here the value is D means 13. ఓకేనా, 13 into 1 13. నెక్స్ట్ 16 power 1 అంటే 1 into 15, 15 means F means 15. సో 15 into 16 multiply to 240. Next one is the 16 square, 16 into 6 256 is multiplied to 2 again, so 512. Add all things, that will be converts the hexadecimal to decimal number system. Okay, so if we give there will give the problem the integer part and fractional part. So integer part is same, fractional part is different. The fractional part will be taken from the LSB to MSB. Integer part will be take the LSB to MSB, but in fractional part they will go for the LSB to MSB. So ఇక్కడ LSB ఏంటిదన్నమా, సో ఏదైతే పాయింట్ ఉందో మనకి డాట్ తర్వాత వచ్చేది LSB అయింది, 6 అనేది అంటే డాట్ నుంచి అబోవ్ వెళ్ళిపోయి మొత్తాన్ని MSB అంటారు. కానీ ఫ్రాక్షనల్ పార్ట్స్ అలా కాదు. సో ఏదైతే మనకి డాట్ ముందు ఉందో దీని LSB అంటారు, మాక్సిమం ఈ వాల్యూ అంటే MSB అంటారు. సో ఇక్కడ రివర్స్ అనమాట. సో ఈ వాల్యూస్ వరకు రిప్రజెంట్ ఆఫ్టర్ తర్వాత ఏంటంటే
16 పవర్ -1 ఇంటూ 16 పవర్ -2 ఓకేనా. సో ఆ వాల్యూస్ మొత్తం నోట్ చేసి దాన్ని మల్టిప్లై సింప్లిఫై చేయాలి. సో అది వచ్చేది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సో వాట్ ఈస్ ద కంపారిజన్, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద డెసిమల్, బైనరీ, ఆక్టల్, హెక్సాడెసిమల్. సో డెసిమల్ వచ్చేసరికి బేస్ నెంబర్ 10, బైనరీ తీసుకుంటే బేస్ 2, ఆక్టల్ తీసుకుంటే బేస్ 8, హెక్సాడెసిమల్ తీసుకుంటే బేస్ 16. సో ఆ రిప్రజెంటేషన్ ఎలా ఓకేనా, రిప్రజెంటేషన్. సో డెసిమల్ నెంబర్స్ అప్ టు మనకి 9 తెలుసు, 15 దాకా రాసాం. దాన్ని మనకి ఇది వచ్చే బైనరీ కోడ్. బైనరీ కోడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని ఏమంటారంటే 8421 కోడ్ అంటారు. 8421 ఈ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో ద వెయిట్ యాడ్ చేస్తే మనకి ఏదైతే నెంబర్ కావాలో ఆ నెంబర్ వచ్చేద్దాం. సపోజ్ నాకు ఓ 15 కావాలనుకో. సో 15 కావాలంటే ఏంది, 8 + 4 ఎంత వాల్యూ, 8 + 4 ఈజ్ 12, 12 + 2 14, 14 + 1 15. అంటే ఇక్కడ ఉన్న అన్ని వాల్యూస్ అని యాక్టివేట్ అవ్వాలి. సో సపోజ్ నాకు ఇక్కడ 1 అని రావాలంటే ఈ పొజిషన్ లో ఉన్న వాల్యూని దేన్ని యాక్టివేట్ చేస్తే 1 అవుతుందో ఆ ప్లేస్ లో 1 పెడతాం, రిమైనింగ్ వాల్యూస్ మొత్తం జీరోస్ పెడతాం ఓకేనా. అదొక ప్రొసీజర్. సెకండ్, ఇంకా ఆ ప్రొసీజర్ కూడా అర్థం కాలేదంటే ఇంకా బ్లైండ్ గా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 16 కాంబినేషన్ కాబట్టి ఫస్ట్ 01 01 01 అనేది 8 టైమ్స్ రిపీట్ అయింది ఓకేనా. 01 01 01 01 8 టైమ్స్ రిపీట్ అయింది. నెక్స్ట్ ఏంటంటే 0044 ఓకేనా. 0044 అనేది 4 టైమ్స్ రిపీట్ అయింది. సో యూ కెన్ అగైన్ విల్ బి రైట్ ద 8421 కోడ్ ఎలా రాయొచ్చు అంటే, సో మనకి గుర్తుంటేనేమో నార్మల్ గా స్టాండర్డ్ ప్రొసీజర్ వచ్చేకి ఏంటంటే 8421 ఓకేనా. సో మనకి నెంబర్ సపోజ్ నెంబర్ 9 కావాలంటే పొజిషన్ యాడ్ చేసుకోవచ్చు. 8421 లో ఏ వాల్యూస్ యాడ్ చేస్తే 9 అనే వాల్యూ వచ్చింది. సో ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూ యాడ్ చేస్తే 9 వచ్చింది. రిమైనింగ్ వాల్యూస్ అవసరం లేదు కాబట్టి 00 రిప్రజెంటేషన్ చేయొచ్చు. అదొక ప్రొసీజర్. అలా కాదు నాకు గుర్తుంటలేదు సార్ వాల్యూస్ అంటే ఏం చేయొచ్చు అంటే గుర్తుపెట్టుకోవాలి. సో 01 8 టైమ్స్ రిపీట్ అవ్వాలి, 0011 4 టైమ్స్, నెక్స్ట్ 4 zeros 41, 4 zeros 41 2 టైమ్స్, లాస్ట్ వన్ వచ్చేకి 8 zeros 81. సో అది రిప్రజెంటేషన్. నెక్స్ట్ వచ్చేకి కన్వర్షన్ చూడము, కన్వర్షన్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్. సో డెసిమల్ నుంచి బైనరీలో కన్వర్ట్ చేయాలి. సో డెసిమల్ నెంబర్ ఎలా ఐడెంటిఫై చేస్తారంటే ఇక్కడ బేస్ వాల్యూ 10 ఉండిద్ది, దాన్ని డెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటాం. సో ఇక్కడ బేస్ వాల్యూ 2 ఉంటే అది బైనరీలో కన్వర్ట్ చేయాలి. సో మనకి ఎగ్జామ్ పాయింట్ లో కింద డైరెక్ట్ క్వశ్చన్ వాల్యూ ఇస్తారు. 25 బేస్ 10 టు వాట్ ఈస్ ద ఈక్వలెంట్ బేస్ 2 అని ఇచ్చాడు అనుకో. సో దీన్ని ఎలా చేయాలంటే సో కన్వర్టెడ్ ఇంటూ ద డివైడ్. సో ఇక్కడ 2 తో డివైడ్ చేయాలి. 2 తో 25 12 టైమ్స్ పోయింది, రిమైండర్ అంతా 1. సో 12 2 టైమ్స్ 6 టైమ్స్, రిమైండర్ 0. నెక్స్ట్ 2 6 టైమ్స్ 3 టైమ్స్, రిమైండర్ 0. నెక్స్ట్ 2 3లో ఎన్ టైమ్స్ 1 టైమే కానీ రిమైండర్ 1 ఉంటుంది ఓకేనా. సో ఏదైతే వాల్యూ వచ్చిందో ఆ వాల్యూస్ ని ఓకేనా. సో ఈ వాల్యూ అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ మనకి ఏది బాధ కాబట్టి ఇక్కడ నుంచి వాల్యూస్ ఎల్ఎస్బి నుంచి తీసుకోవాలి. అంటే ఏమైతే ఫస్ట్ వాల్యూ 1 1 0 0 1. సో అర్థమవుతుందమ్మా చెప్పేది. సో ఎలా కన్వర్ట్ చేయాలంటే సో ఇక్కడ 2తో అలా కాకుండా బేస్ 16 ఇచ్చారు అనుకోమ్మా, బేస్ 10 టు 16 అంటే 16 తో చేయాలి ఓకేనా. సపోజ్ కన్వర్షన్ 47 బేస్ 10 టు 16 అని ఇచ్చారు. 16 ఎన్ టైమ్స్ పోయింది 42లో, 16 42లో ఎన్ టైమ్స్ పోయిద్దమ్మా 2 టైమ్స్ ఓకేనా. 32 అయినప్పుడు రిమైనింగ్ ఎంత వచ్చింది రిమైండర్. సో ఆల్రెడీ ఇది 47, రిమైండర్ ఎంత వచ్చిందమ్మా 32 47 minus 32. What is the remainder? ఎంత వచ్చిందమ్మా వాల్యూ 15 వచ్చింది కదా. 15 బాదు కాబట్టి అలాగే ఉంచేస్తాం. అప్పుడు ఏమైందంటే దీని వాల్యూ 15 to బేస్ 16 అంటే 47 ని డెసిమల్ నెంబర్ ని మనం హెక్సాడెసిమల్ లో కన్వర్ట్ చేస్తే వచ్చే పాయింట్ ఏంటంటే 15 to 15 అంటే ఏం రాయొచ్చు, మళ్ళీ మనం 15 డైరెక్ట్ రాయకూడదు, దాని బదులు ఏం రాస్తాం అంటే ఎఫ్ అనే సింబల్ రాస్తాం. ఈ ఎఫ్ టు ఓకేనా, ఎఫ్ టు బేస్ 16. సో దట్ ఈస్ ద కన్వర్షన్. సో ఇఫ్ ఎనీ కన్వర్షన్ ఫ్రమ్ ది బేస్ టు అనదర్ కన్వర్షన్ ఓకే. సో డెసిమల్ టు ఎనీ కన్వర్షన్. ఇక్కడ డెసిమల్ నెంబర్ ఇచ్చారు, డెసిమల్ ఎలా ఐడెంటిఫై చేస్తారు 10 అని ఉంచుదాం. ఈ 10 ఇచ్చి రిమైన్ ఏదైనా కన్వర్షన్ ఇక్కడ 2 కానీ 8 కానీ 16 కానీ ఏది ఇచ్చినా కానీ ఇక్కడ వాల్యూ ఏదైతే ఇస్తున్నారో దాంతో డివైడ్ చేయాలి ఈ ఇచ్చిన వాల్యూని
ఓకేనా. ఇక్కడ ఏదైతే వాల్యూ ఇస్తారో అవి ఇచ్చిన వాల్యూని దేంట్లో కన్వర్ట్ చేసి దాంతో డివైడ్ చేస్తూ వచ్చినప్పుడు ఫైనల్గా వచ్చే వాల్యూ ఏంటంటే ఎల్ఎస్బి సైడ్ నుంచి కింద బాటం నుంచి టాప్ వైపు రాయాలి వాల్యూస్. ఓకేనా. బాటం నుంచి టాప్ వైపు ఆర్డర్లో రాసుకుంటూ వెళ్ళిపోతే వచ్చే వాల్యూనే కన్వర్షన్ అయిపోయి. ఓకేనా. అదే ఇక్కడ పాయింట్ వచ్చింది. కన్వర్ట్ ద డివైడ్ ద ఇంటీజర్ పార్ట్ బై 2 అండ్ మల్టిప్లై ద ఫ్రాక్షనల్ పార్ట్ బై 2. ఓకేనా. ఇక్కడ ఎందుకు 2 ఎందుకు తీసుకున్నాం? ఇక్కడ బేస్ 2 లకి. అలా కాకుండా ఇక్కడ బేస్ 8 ఉంది అనుకో, ఏం చేస్తాం? 8 బై డివైడ్ చేస్తాం. అలా కాకుండా ఇక్కడ బేస్ 16 ఉంది అనుకో, 16 బై డివైడ్ చేస్తాం. సో ఇది ఫస్ట్ కన్వర్షన్ అనమాట. మనం ఒక డెసిమల్ నెంబర్ ఇస్తే దాన్ని ఈ బైనరీలోకి ఎలా కన్వర్ట్ చేస్తాం, అదే డెసిమల్ నెంబర్ని హెక్సాడెసిమల్ లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం, అదే డెసిమల్ నెంబర్ని నెక్స్ట్ ఆక్టల్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం. సో సపోజ్ ఇక్కడ మనకి పాయింట్ ఇచ్చారు 23.25. సో 23 వరకు చేయటం వచ్చు. సో .25 ఎలా చేయాలంటే బైనరీ కాబట్టి 2తో మల్టిప్లై చేయాలి. అంటే 0.25 అంత 0.50 వచ్చింది. 50 తర్వాత అవసరం లేదు కాబట్టి 0. ఇక్కడ ఏదైతే రిమైండర్ ఉందో ఈ డాట్ ఉంది కదా, డాట్ ముందు ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని యాజ్ ఇక్కడ రాయాలి. సో సేమ్ వాల్యూని ఎక్కడ మళ్ళీ తీసుకోవాలి. 0.5 into 2 అంటే 1.0 అంటే 1 వచ్చింది. ఓకేనా. 0 ఇంకా ఎంత బెల్ట్ మళ్ళీ 0 వచ్చింది కాబట్టి ఇంకా అవసరం. సో ఈ వాల్యూస్ ఎలా తీసుకోవాలి? టాప్ టు బాటమ్ తీసుకోవాలి. ఇందాక ప్రీవియస్ ఏమో బాటమ్ టు టాప్ వెళ్ళినా, ఇప్పుడు వచ్చేలకి టాప్ టు బాటమ్ 0 to 1. ఓకేనా. 0 to 1. సో అది కన్వర్షన్ అనమాట. సో ఎనీ కన్వర్షన్ అంతే. సో డెసిమల్ నుంచి ఆక్టల్ ఉన్నప్పుడు 8 వచ్చిద్దాం పాయింట్. ఓకేనా. సో 8 తో డివైడ్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేలకి రివర్స్ లో చూస్తున్నాం మళ్ళీ అదే హెక్సాడెసిమల్ నుంచి డెసిమల్ టు హెక్సాడెసిమల్ అంటే 16 కాబట్టి 16. సో ఏ కన్వర్షన్ నుంచి ఏ కన్వర్షన్ కైనా అదే. డెసిమల్ నుంచి బైనరీ అయితే 2 బై డివైడ్ చేయాలి. అదే డెసిమల్ టు ఆక్టల్ అయితే 8 బై డివైడ్ చేయాలి. అదే డెసిమల్ టు హెక్సాడెసిమల్ అంటే 16 బై డివైడ్ చేయాలి. ఓకేనా. అది ఫస్ట్ కన్వర్షన్. సో నెక్స్ట్ కన్వర్షన్ తీసుకున్నాం బైనరీ టు ఆక్టా. ఓకేనా. బైనరీ నెంబర్ ఇచ్చారు, దాన్ని ఆక్టల్ గా ఎలా కన్వర్ట్ చేయాలి. సో ఆక్టల్ అంటే 8. సో ఇక్కడ ఏదైతే మనకి నెంబర్స్ ఇచ్చారో ఆ నెంబర్స్ ని ఎల్ఎస్బి నుంచి ఎంఎస్బికి 3గా డివైడ్ చేయాలి. ఓకేనా. 3గా అంటే ఏముంది ఇక్కడ 3గా డివైడ్ చేయాలి. మనకి ఇచ్చిన వాల్యూ ఏందమ్మా 110011. సో ఈ ఇచ్చిన వాల్యూని 3గా డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ 3 పాయింట్స్ వచ్చేలకి అంటే 110 ఎంతవరకు వచ్చేలకి ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ 011 వచ్చేలకి నెక్స్ట్ పార్ట్. సో ఈ 011కి 8421 కోడ్ ఉంది కదా, ఆ కోడ్ రాయాలి. 8421 కోడ్ లో ఆల్రెడీ 8 అవసరం లేదు. అప్పుడు ఏంది 421 కోడే సరిపోయింది. ఈ 4 వాల్యూ లేదు. రిమైనింగ్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 21 యాడ్ చేస్తే వాల్యూ ఎంత 2 + 1. మనకి మిగిలిన రిమైండర్ వాల్యూ ఏంది 421 లో 4 వాల్యూ ఆబ్సెంట్ అయింది. రిమైనింగ్ ఏంది 2 + 1 వాల్యూ ఎంత 3. ఓకేనా. నెక్స్ట్ వాల్యూ 011 అంటే 421 4 యాక్టివేట్ అయింది, 2 యాక్టివేట్ అయింది. 4 + 2 ఎంత 6 అంటే 60. ఓకేనా. సో మనకి బైనరీ నెంబర్ ఇచ్చి దాన్ని ఆక్టల్లో కన్వర్ట్ చేయాలంటే, ఓకేనా, బైనరీ నెంబర్ ఇచ్చి దాన్ని ఆక్టల్లో కన్వర్ట్ చేయాలంటే ఈ విధంగా కన్వర్ట్ చేయొచ్చు. 011 అంటే ఎవ్రీ 3 పాయింట్స్ ఎల్ఎస్బి నుంచి ఎంఎస్బి వైపు తీసుకోవాలి. ఎవ్రీ 3 పాయింట్స్ ఒకసారి వచ్చేలా మనం డివైడ్ చేసుకోవాలి. అంటే 11 స్లాష్ నెక్స్ట్ 011. సో దాని ఈక్వల్ అంటే బైనరీ నెంబర్ రాయటం. సో నెక్స్ట్ ఇదే చూడండి ఆక్టల్ నెంబర్ ఎలా కన్వర్ట్ చేస్తాం. సో ఇంటీజర్ పార్ట్ వరకు డెసిమల్ పార్ట్, సో ఫ్రాక్షనల్ పార్ట్ వేరు, ఇంటీజర్ పార్ట్ వేరు. ఫ్రాక్షనల్ పార్ట్ మనకు తెలుసు. నెక్స్ట్ ఈ పాయింట్ చూడండి, డాట్ తర్వాత ఎలా రాయాలి. డాట్ తర్వాత ఉన్న వాల్యూ ఏంది 10100110 ఉంది కదా. సో మన ప్రీవియస్ ఏంటంటే ఎల్ఎస్బి నుంచి ఎంఎస్బి వైపు, కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ ఎంఎస్బి నుంచి ఎల్ఎస్బి సైడ్ వెళ్ళాలి. అప్పుడు ఏమైంది ఫస్ట్ 3 పాయింట్ 101 అంటే 421 లో 4 యాక్టివేట్ అయింది, 4 యాక్టివేట్ అయింది, 1 యాక్టివేట్ అయింది. దాని వాల్యూ ఎంత 5. నెక్స్ట్ 001 అంటే వాల్యూ ఏ రాయచ్చమ్మా 421 కోడ్ లో 1 యాక్టివేట్ అయింది. కనా 514 కనా 514. సో ఈ విధంగా రీప్లేస్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బైనరీ నుంచి హెక్సాడెసిమల్ లోకి ఇచ్చారనుకో. సో సపోజ్ మనకి ఇచ్చిన నంబరు బైనరీ నెంబర్, దాన్ని హెక్సాడెసిమల్ లో కన్వర్ట్ చేయాలి. ఆక్టల్ కి అయితేనేమో 3 digits ని ఒక గ్రూప్ గా చేసుకున్నాం. హెక్సాడెసిమల్ అయితే 4 bits ని ఒక గ్రూప్ గా తీసుకోవాలి. ఓకేనా. 4 bits ని ఒక గ్రూప్ గా తీసుకోవాలి. సో ఇక్కడ ఏంది 1101 4 వాల్యూ. దీని వాల్యూ ఏమైంది 8421.
84 అంత వాల్యూ 12, 12 ప్లస్ 1 అంత 13. 13కి అనదర్ ఫామ్ ఏంది డి. అంతేనా? 13 ఎలా రిప్రజెంటేషన్ చేయొచ్చమ్మా? 13 ఎలా రిప్రజెంటేషన్ చేయొచ్చు మనం జనరల్ గా? సో హెక్సాడెసిమల్ 0 to 9 మాత్రమే నంబర్స్ చేస్తాం. 9 తర్వాత అంటే 10 వచ్చే వాల్యూస్ మొత్తాన్ని ఆల్ఫాబెటిక్ లెటర్స్ క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి ఆర్తో రిప్రజెంటేషన్ చేస్తాం. ఆల్రెడీ ఇక్కడ మీకు చూపించాను ఏది హెక్సాడెసిమల్ కన్వర్షన్. ఓకేనా? చూడండి హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ ఏ ఈజ్ ఈక్వల్ 10, బి ఈజ్ ఈక్వల్ 11, సి ఈజ్ ఈక్వల్ 12, డి ఈజ్ ఈక్వల్ 13, ఈ ఈజ్ ఈక్వల్ 14, ఎఫ్ ఈజ్ ఈక్వల్ 15. ఓకేనా? సో మనకు ఆడ వచ్చిన వాల్యూ ఏంది డి. డి అంటే ఏంటి 13. సో మీరు ఆ వాల్యూస్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఆ వాల్యూస్ గుర్తుంటేనే మనం ప్రాబ్లం చేయగలం. సో ఇది వచ్చేసరికి నెక్స్ట్ అనేది ఆక్టల్ టు సారీ బైనరీ టు హెక్సాడెసిమల్. సో బైనరీ టు ఆక్టల్ అయితే త్రీ పాయింట్స్ ని అంటే మనకి ఇచ్చిన వాల్యూస్ లో 3 బిట్స్ ని ఒక గ్రూప్ గా చేయాలి. అలాగా హెక్సాడెసిమల్ అంటే 4 గా ఒక గ్రూప్ గా చేస్తే సరిపోయింది. దాని కరస్పాండింగ్ వాల్యూస్ ఏదైతే మనకుందో 8421 కోడ్ దాని వెయిటెడ్ వాల్యూస్ రాస్తే సరిపోతుంది. అది కన్వర్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బైనరీ టు డెసిమల్ నెంబర్. బైనరీ టు డెసిమల్ నెంబర్ అంటే సో ఇచ్చిన రిప్రజెంటేషన్ ఏంటంటే 1011. దీన్ని ఎలా రాయాలంటే 2 పవర్స్ లో రాయాలి. ఇక్కడ ఈక్వలెంట్ టు 10 ఉంది కదా, ఈ 10 వాల్యూని ఏంటంటే 2 పవర్స్ లో అంటే 2 పవర్ 0 ఇంటూ 1, నెక్స్ట్ 2 పవర్ 1 ఇంటూ 1 ప్లస్ 2 పవర్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 0 ఇంటూ 2 క్యూబ్ ప్లస్ 1 ఇంటూ 2 పవర్ 4 అదేం రాయొచ్చు. లేదా మనకి 8421 కూడా ఉంది కదా, 8421 తర్వాత 8 తర్వాత వచ్చే వాల్యూ 16, దాని తర్వాత 32, 64. సో ఆ వాల్యూ మొత్తం 2 పవర్స్ లో ఉండేది. సో ఇక్కడ డైరెక్ట్ వాల్యూస్ మనకి ఎడిషన్ తెలుసు. 16 ప్లస్ 4 అంత వాల్యూ 16 plus 4 20, 20 plus 2 22, 22 plus 1 23. So the final value is 23. Okay, the final value is 23. So similarly ఇక్కడ చూడమ్మా 16 16 8 4 2 ఆబ్సెంట్ 1 యాడ్ చేయండి. 16 plus 8 అంత వాల్యూ 24, 24 plus వాల్యూ ప్లస్ 4 28, 28 plus 1 29. సో మీరు ఏదైతే 8421 ఉందో ఆ 8421 ఒక కోడ్ మాత్రం గుర్తుపెట్టుకుంటే మీరు ఏ కన్వర్షన్ చేయొచ్చు ఈజీగా. ఓకేనా? సో ఇది వచ్చేకి ఏంటంటే బైనరీ టు డెసిమల్ నెంబర్ కన్వర్షన్. ఓకేనా? అలాగే ఆక్టల్ టు డెసిమల్. సో ఆక్టల్ టు డెసిమల్ ఏం ఎలా చేస్తాం? సో 8 పవర్స్ లో. ఓకేనా? ఆక్టల్ టు డెసిమల్ ఈ మనకి ఇచ్చిన కన్వర్షన్స్ లో ఏ కన్వర్షన్ టు డెసిమల్ అంటే ఏదైతే కన్వర్షన్ ఆక్టల్ ఇచ్చారు అనుకోండి 8 పవర్స్ లో రాయాలి. అలాగే హెక్సాడెసిమల్ 16 పవర్స్ లో రాయాలి. అలా కాకుండా బైనరీ అనుకో 2 పవర్స్ లో రాయాలి. ఏ కన్వర్షన్ నుంచి అయినా డెసిమల్ లోకి కన్వర్ట్ చేయాలంటే వాడు ఇచ్చిన కన్వర్షన్ ఓన్లీ 2 ఆ ఇచ్చిన ఏదైతే కన్వర్షన్ ఉందో ఆ కన్వర్షన్ పవర్స్ లో రాయాలి. సో ఆక్టల్ ఇస్తేనే 8 పవర్స్ లో రాస్తాం. అలా కాకుండా బైనరీ ఇచ్చారు అనుకోండి 2 పవర్స్ లో రాస్తాం. హెక్సాడెసిమల్ ఇచ్చారు అనుకోండి 16 పవర్స్ లో రాస్తాం వాల్యూస్. 16 పవర్స్ లో రాస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేకి ఆక్టల్ నెంబర్ ఇచ్చి దాన్ని బైనరీలో కన్వర్ట్ చేయడం. సో ఇందాక దాన్ని మనం ఏదైతే బైనరీ నెంబర్ ని ఆక్టల్ లో కన్వర్ట్ చేస్తాం దానికి రివర్స్ ఆపరేషన్. సో మనకి ఆక్టల్ నెంబర్ ఏంది 65. సో 6 ని మనం బైనరీ రిప్రజెంటేషన్ అది కూడా ఓన్లీ 3 బిట్స్ లో రిప్రజెంటేషన్ అంటే 421 కోడే. సో 6 ని ఎలా రాయొచ్చు 110, 5 అంటే 101. సో మనం ఏదైతే ప్రీవియస్ దానికి రివర్స్ ఆపరేషన్ చేయటం. సేమ్ ఆక్టల్ టు హెక్సాడెసిమల్. ఆక్టల్ టు హెక్సాడెసిమల్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలంటే సో ఇచ్చిన నంబర్ ని ఏదైతే ఉందో ఫస్ట్ దాన్ని బైనరీలో కన్వర్ట్ చేయాలి. ఓకేనా? ఆక్టల్ నుంచి హెక్సాడెసిమల్ లో చేయాలంటే ఫస్ట్ కన్వర్ట్ ద ఆక్టల్ నెంబర్ ఇంటూ బైనరీ. సో ఆక్టల్ నుంచి బైనరీలోకి వచ్చింది అనుకో, బైనరీ నుంచి హెక్సాడెసిమల్ తెలుసు. హెక్సాడెసిమల్ ఎలా చేస్తాం? ఎవ్రీ 4 పాయింట్స్ ని ఒక గ్రూప్ గా తీసుకొని మనం హెక్సాడెసిమల్ లో కన్వర్ట్ చేస్తాం. సేమ్ ప్రొసీజర్ కన్వర్ట్ దిస్ నెంబర్ ఇంటూ 1 2 3 4 బేస్ 8 ఇంటూ హెక్సాడెసిమల్. సో ఫస్ట్ ఏం చేయాలంటే 1 ని బైనరీ రిప్రజెంటేషన్, 2 కి బైనరీ, 3 కి బైనరీ, 4 కి సో ఇది వచ్చిన ఫైనల్ ఈక్వేషన్. ఈ ఫైనల్ ఈక్వేషన్ లో ఎవ్రీ 4 బిట్స్ ఒక గ్రూప్ గా తీసుకోవాలి. 0011 లాస్ట్ నుంచి చూడము 0011. సో అప్పుడు ఏమైంది 1100. 1100 అంటే ఏ రాయొచ్చు 12. 12 అంటే రిప్రజెంటేషన్ సి. ఓకేనా? నెక్స్ట్ వాల్యూ ఏంది 10
01 అంటే 1001 అంటే వాల్యూ ఎంత 9. నెక్స్ట్ రిప్రజెంటేషన్ ఏంది 0100 అంటే 0010 అంటే వాల్యూ ఎలా రాయొచ్చు 2. ఓకేనా. సో దట్ ఈస్ ద కన్వర్షన్. సో దట్ ఈస్ ద నెక్స్ట్ కన్వర్షన్. అర్థమవుతుందమ్మా కన్వర్షన్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మా కన్వర్షన్స్ అర్థమవుతున్నాయా? ఏమైనా డౌట్స్ వస్తున్నాయా? ఎస్ సార్, అర్థమవుతుంది. అర్థమవుతున్నాయి కదా. నెక్స్ట్ వన్. ఎస్ సో సార్. మనకి అలా ఏ కన్వర్షన్ ఇచ్చినా ఏ కన్వర్షన్ లోకి చేయొచ్చు. సో మనకి వచ్చేలకి మనకి లాస్ట్ టైం ఒకసారి చూద్దాం. ప్రీవియస్ పేపర్ లో కన్వర్షన్ ఏమి ఇచ్చారు? మొన్న ఎగ్జామ్ జరిగింది కదా. 2 ఉంది. సో ఒకసారి చూడండి. మీకు మొన్న ప్రీవియస్ లో ఇచ్చిన పేపర్ ఇది. మీరు రీసెంట్ గా ఎగ్జామ్ రాశారు కదా ఏప్రిల్లో. సో మీకు ఏప్రిల్ రాసిన ఎగ్జామ్ పేపర్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ ఏం ఇచ్చారంటే కన్వర్షన్స్ ఏం అడగలేదు. జస్ట్ ఏమి ఇచ్చారు, సింప్లిఫై ద ఈచ్ ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ అండ్ డ్రా ద లాజిక్ సర్కిల్. అంటే ఇది కన్వర్షన్ తర్వాత నెక్స్ట్ వచ్చే స్టెప్ అమ్మ. నెక్స్ట్ ఏంది, ఫైండ్ ద మినిమం సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ బై యూజింగ్ కే మ్యాప్. కే మ్యాప్స్ ఇంపార్టెంట్, అది కూడా చూద్దాను. ద డిజైన్ అండ్ ఫుల్ సబ్ట్రాక్టర్ విచ్ విల్ బి యూజ్ 2 ఆఫ్ సబ్ట్రాక్టర్. సో మనకి కన్వర్షన్స్ ఇవ్వలేదు కాబట్టి ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేలకి కన్వర్షన్ తర్వాత ఏంటంటే సింప్లిఫికేషన్ లో 2 మెథడ్. అంటే మనకి ఏంటంటే జనరల్ ఒక ఈక్వేషన్ ఇస్తారు, ఆ ఈక్వేషన్ ఎలా సింప్లిఫై చేయాలి. ఓకేనా. సో మనకి ఈక్వేషన్ ఇస్తారు, దాన్ని ఎలా సింప్లిఫై చేయాలి. దాన్ని ఏంటంటే ఎస్ఓపి పిఓఎస్ ఫామ్ లో చేయొచ్చు, లేదా మనకి కొన్ని స్టాండర్డ్ ఫంక్షన్స్ యూజ్ చేసుకైనా దాన్ని సింప్లిఫై చేయొచ్చు. సో దాన్ని ఎలా సింప్లిఫై చేస్తాం ఒకసారి నేను చేసుకుంటాను. సో కన్వర్షన్స్ అయిపోయాయి కదా. సో కన్వర్షన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేకి ఏంటంటే నెంబర్స్. సో జనరల్గా వచ్చేకి బైనరీ ఎడిషన్స్ వస్తాయి. సో 2 బిట్స్ యాడ్ చేసినప్పుడు ఎలా వాల్యూ వచ్చింది, 3 బిట్స్ ఎలా చేసినప్పుడు వాల్యూ ఎలా వచ్చింది. సో దాని తర్వాత బైనరీ సబ్ట్రాక్షన్. ఓకేనా. బైనరీ సబ్ట్రాక్షన్ అనేది మామూలుగా 2 బిట్స్ ఉన్నాయి కదా. సో 0 నుంచి 0 పదగట్టి ఇక్కడ 2 వాల్యూస్, ఒకటి డిఫరెన్స్, అనదర్ వచ్చి బారో అంటారు. సో ఈ 0కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఏమీ లేదు. ఎప్పుడైతే మనకి ఈ 2 వాల్యూస్ కంపేర్, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0, ఆ రెండిట్లో ఎటువంటి కంపారిజన్ లేదు కదా, డిఫరెన్స్ ఉంది కదా 0. సో ఇక్కడ చూడండి 0 1 డిఫరెన్స్ ఉందా? 0కి 1కి డిఫరెన్స్ ఎంత ఉంది? 1 ఉంది. కానీ 0 నుంచి 1 సబ్ట్రాక్ట్ అవ్వదు కదా. సో దానికోసం ఏంటంటే బారో తెచ్చుకుంటాం, అంటే ఇక్కడ బి దగ్గర 1 అని రిప్రజెంటేషన్. ఓకేనా. సో 0 మైనస్ 0కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? లేదు, 0నే. ఇక్కడ చూడండి 0 1కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? డెఫినెట్లీ ఇక్కడ వాల్యూ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది, అంటే 1 డిఫరెన్స్ వచ్చింది. నెక్స్ట్ 0 నుంచి 1 పాసిబిలిటీ లేదు, అంటే లో వాల్యూ నుంచి హై వాల్యూ ఎప్పుడు సబ్ట్రాక్ట్ అవ్వదు. కాబట్టి మనం ఏంటంటే బారో తెచ్చుకుంటాం, అప్పుడు B1. నెక్స్ట్ 10 చూడండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 0 ఉంది. 1కి 0కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? 1 ఉంది. 1 ఉంది, డిఫరెన్స్ 1. అలాగే 1లో నుంచి 0 పోయింది కదా, అప్పుడు నాకు ఎస్ సార్. బారో అవసరం లేదు, అందుకని ఇక్కడ బారో లేదు చూడండి. నెక్స్ట్ వన్ ఏంది 1 1 బైనరీ సబ్ట్రాక్షన్. నెక్స్ట్ 1 1 1కి 1కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? లేదు. లేదు సార్. నెక్స్ట్ 1లో నుంచి 1 పోయింది కాబట్టి నాకు బారో కూడా వస్తుంది. ఓకేనా. సో ఈ మొత్తం దేనికి చూస్తున్నానంటే నెక్స్ట్ వన్ వచ్చి మీకు ఏంటంటే 1's కాంప్లిమెంట్ 2 కాంప్లిమెంట్ 2
So 1 month ఫంక్షన్ అన్నమాట. ఇక్కడ 0 ఉంటే 1 రాయాలి, 1 ఉంటే 0 రాయాలి. దాన్ని ఏమంటారంటే వన్స్ కాంప్లిమెంట్ అంటారు. హలో పూజిత, నా వాయిస్ వినిపిస్తుందమ్మా? హలో, ఒకసారి నన్ను హోస్ట్ చేయమ్మా, అది స్క్రీన్ షేర్ అవ్వట్లేదు నాది.
సో నెక్స్ట్ వన్ వచ్చేలకి థియరమ్ సమ్. సో నెక్స్ట్ వన్ థియరమ్స్ కంటే ముందు కోడ్స్ ఉన్నాయి, బైనరీ కోడ్స్. ఓకేనా. సో జనరల్ గా బైనరీ కోడ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types, న్యూమరిక్ కోడ్స్, ఆల్ఫా న్యూమరిక్ కోడ్స్. ఓకేనా. సో న్యూమరిక్ కోడ్స్ దేనికి యూజ్ చేస్తారంటే ద న్యూమరిక్ కోడ్స్ ఆర్ యూజ్ టు రిప్రజెంట్ ద ఓన్లీ నంబర్స్. సో ఆల్ఫా numeric codes are represented for the characters. Okay na. So generally binary codes are represented numeric code and alpha numeric codes. Again numeric codes will be represented at the weighted codes, non-weighted codes, reflected codes, sequential codes, next error detection, error correction codes, next reflected codes and cyclic codes. Again weighted codes will be classified into binary codes. Next one వచ్చేలకి BCD codes. So దాని వచ్చేలకి represented అంటే 84214. So non-weighted codes వచ్చేలకి XS3 code and gray code. సో రిఫ్లెక్టర్ కోడ్స్ వచ్చేలకి ఎగ్జాంపుల్ ఏంటంటే గ్రే కోడ్స్ అండ్ సీక్వెన్షియల్ కోడ్ వచ్చేలకి ఆల్సో ఈజ్ ఏ గ్రే కోడ్. నెక్స్ట్ వన్ వచ్చి ఎర్రర్ డిటెక్షన్ అండ్ ఎర్రర్ కరెక్షన్ వచ్చేలకి 2 types ఉన్నాయి. వాటి వచ్చేలకి ప్యారిటీ కోడ్, సెకండ్ వన్ వచ్చేలకి హ్యామింగ్ కోడ్. సో the next one is the BCD. What is the full form of BCD code? BCD is nothing but the binary coded decimal. So it also called the 8421. సో మనకు ఆల్రెడీ నెంబర్ సిస్టమ్ దగ్గర 8421 కోడ్ రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా. 8421 అప్ టు ఓన్లీ 9 bits వరకు మాత్రమే వ్యాలిడ్ ఉంటాయి డెసిమల్ నెంబర్స్ లో. డెసిమల్ నెంబర్స్ 9 తర్వాత వచ్చే మొత్తం అంటే ఇన్వాలిడ్ కాంబినేషన్స్ అంటారు. ఓకేనా. ఇన్వాలిడ్ కాంబినేషన్స్. సో ఇన్వాలిడ్ కాంబినేషన్ వచ్చేలకి ఏంటంటే 10, 11, 12, 13, 14, 15. సో మనకు అప్ టు 9 వరకే రిప్రజెంటేషన్ ఉండిద్ది. సో రిమైనింగ్ వచ్చాను ఇన్వాలిడ్. నెక్స్ట్ వన్ వచ్చేలకి ఏంటంటే గ్రే కోడ్. సో నెక్స్ట్ వన్ వచ్చేలకి గ్రే కోడ్ అమ్మ. గ్రే కోడ్ ఏంటంటే అన్వెయిటెడ్ కోడ్ అంటారు. సో గ్రే కోడ్ జనరల్ రిప్రజెంటేషన్ అంటే ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేషన్ చేయాలి. ఓకేనా. సో మనకి ఫస్ట్ 2 bits ఉన్నాయి డెసిమల్ నెంబర్. దీనికి వచ్చేలకి నెక్స్ట్ వన్ వచ్చేలకి 8421 దాని గ్రే కోడ్. ద గ్రే కోడ్ ఏంటంటే ఫస్ట్ 2 bits ఉంది. ఫస్ట్ ఎంఎస్పి బట్టేది యాజ్ టీజ్ గా రాయాలి. సెకండ్ బిట్ ఏదైతే ఉందో గ్రే కోడ్ లో దాన్ని ఏంటంటే ఈ రెండింటికి XOR ఆపరేషన్ 0 XOR 0 వాల్యూ అంతా 0. నెక్స్ట్ థర్డ్ బిట్ రావాలంటే దీంట్లో సెకండ్ దీంట్లో థర్డ్ కి ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేషన్ చేయాలి. వాల్యూ అంతా 0 0కి 0. సో ఈ బిట్ ఏది చేసిన వాల్యూ 0 వచ్చింది. అలా కాకుండా మనం ర్యాండమ్ గా సో ఈ వాల్యూ తీసుకోండి 0 0 0 1 1 ఈ వాల్యూ ఉంది కదా. సో దీంట్లో ఎంఎస్పి బిట్ ఏంది 0 కాబట్టి యాజ్ టీజ్ గా రాయాలి. నెక్స్ట్ వన్ ఈ 0కి ఈ 0ని యాడ్ చేసి వచ్చే వాల్యూ కూడా 0నే XOR ఆపరేషన్ చేస్తే ఓకే. నెక్స్ట్ 0 1 XOR చేస్తే ఆపరేషన్ వచ్చే వాల్యూ అంతా 1 రిప్రజెంటేషన్. ఓకేనా. నెక్స్ట్ 1 1. సో ఈ 1 1 యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఏంది 1 + 1 XOR ఆపరేషన్ ప్లస్ 0 వాల్యూ 0 అది. సో దాని అంటే గ్రే కోడ్ అంటారు. ఓకేనా.
గ్రే కోడ్ రిప్రజెంటేషన్ అది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి XS3 కోడ్. XS3 కోడ్ అంటే బైనరీ కోడ్ కి +3 యాడ్ చేయడం. ఉన్న యాజ్ ఈజ్ బైనరీ కోడ్ కి +3. సో 8421 కోడ్ అప్ టు 9 దాకా రాశాను. దానికి 0 కి +3 యాడ్ చేసి అంటే 3 రిప్రజెంటేషన్. ఓకేనా, 011 సారీ 0011 నెక్స్ట్ 4 అంటే నార్మల్ వాల్యూకి +3 యాడ్ చేయడమే. ఒక నార్మల్ వాల్యూ 0 to 9 దాకా ఉన్నాయి. సో దానికి బైనరీ కోడ్ యాడ్ చేసాం. ఆ బైనరీ కోడ్ కి +3 యాడ్ చేస్తే వచ్చేదాన్ని XS3 కోడ్ అంటాం. 0 కి +3 యాడ్ చేస్తే 3, 1 కి +3 యాడ్ చేస్తే 4, 2 కి +3 యాడ్ చేస్తే 5. ఓకేనా, దానికి కరస్పాండింగ్ ఏదైతే 84 కోడ్ ఉందో ఆ కోడ్ రాదు. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి XS3 కోడ్ నుంచి గ్రే కోడ్ లో XS3 కోడ్ ఇచ్చారు, దాన్ని గ్రే కోడ్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి? సేమ్ బైనరీ కోడ్ నుంచి XS3 కోడ్ కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ సో ఈ బిట్ ఏంటంటే బేస్ పాయింట్ గా తీసుకుని దాన్ని గ్రే కోడ్ కన్వర్షన్ చేయాలి. సో ఈ 00 ఉన్నాయనుకో, ఈ 00 యాజ్ టు ఫస్ట్ 0 యాజ్ టు రాయాలి. నెక్స్ట్ సెకండ్ బిట్ ఈ రెండు ఎక్స్ ఆపరేట్ 0 XR ఏంది 0నే. 0 XR 1 అయితే వాల్యూ ఎంత 1, 1 XR 1 అంటే 0. ఓకేనా, సేమ్ మన ప్రీవియస్ ఏదైతే ఆపరేషన్ కూడా బైనరీ గ్రే కోడ్ రిప్రజెంటేషన్ చేసాం. బైనరీ నుంచి గ్రే కోడ్ చేసాము. నెక్స్ట్ వన్ ఏంటంటే బైనరీ నుంచి XS3 చేసాం. ఇక్కడ ఏంది XS3 నుంచి గ్రే కోడ్ చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన బైనరీ ఏదైతే కోడ్ ఉందో దానికి XS3 యాడ్ చేయాలి. ఆ వచ్చిన రిజల్ట్ అన్ని గ్రే కోడ్ లో కన్వర్ట్ చేయాలి, అది కన్వర్షన్. నెక్స్ట్ వన్ వచ్చరికి 2421 వెయిటెడ్ కోడ్. ఓకేనా, 2421. సో వెయిటెడ్ ఈజ్ నథింగ్ బట్ ద పొజిషన్ అనమాట. నాకు సపోజ్ 2 అనే వాల్యూ కావాలి. 2 అనే వాల్యూ ఏ వాల్యూస్ యాక్టివేట్ చేస్తే 2 వచ్చిందో దాని దగ్గరే 1 ఇవ్వాలి. రిమైనింగ్ వాల్యూస్ మొత్తం 0 రిప్రజెంట్, దాన్నే వెయిటెడ్ కోడ్స్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రే కోడ్ నుంచి బైనరీ కోడ్ లో కన్వర్ట్ చేయాలి. ఓకేనా, గ్రే కోడ్ నుంచి బైనరీ కోడ్ లో కూడా చేయాలి. ఓకేనా, సో ఏదైతే ఇప్పుడు మనకు ప్రీవియస్ చేస్తాం దానికి రివర్స్ ఆపరేషన్ చేస్తాం గ్రే కోడ్ నుంచి బైనరీ కోడ్. ఓకేనా, సో ఏదైతే గ్రే కోడ్ ఉందో యాజ్ టీజ్ గా గ్రే కోడ్ రాస్తాం. ఓకేనా, సో దాన్ని బైనరీ కోడ్ లోకి ఎలా క్రాస్ మల్టిప్లై, క్రాస్ ఎడిషన్ చేసుకుంటే వెళ్ళిపోతాం. ఓకేనా, నెక్స్ట్ వన్ ఈస్ ద బులియన్ ఆల్జీబ్రా. సో ఇక్కడ బులియన్ ఆల్జీబ్రా కొన్ని ఫండమెంటల్ రూల్స్ ఉంటాయి. సో ఏ ఇంటూ అంటే ఏ ఇంటూ 1 అంటే ఏ ఇంటూ 0 అంటే 0, ఏ ప్లస్ ఏ అంటే ఏ. సో మీకు ఏదైనా డౌట్ ఉందంటే ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే అదే వాల్యూ వచ్చింది, అంటే 0 ఇంటూ 0 0. నెక్స్ట్ వన్ ఏ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు ఏనే. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే 1 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1, ఏ ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ వన్ ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, 0 ప్లస్ 0. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 1 ప్లస్ 1. సో ఈ విధంగా నెక్స్ట్ వన్ అనేది బులియన్ రూల్స్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చి దాన్ని ఏమంటారంటే అన్లా అంటారు. నెక్స్ట్ ఆర్ అంటే ప్లస్ ఎడిషన్. ఓకేనా, 0 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ 0, 0 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1, 1 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 1, 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. సో మనకి ఏదైతే స్టాండర్డ్ రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ మొత్తం మీరు క్లియర్ గా చదవాల్సిందే. ఎప్పుడైతే మీరు రూల్స్ అన్ని క్లియర్ గా చదువుతారో అది ఈజీగా అదే. నెక్స్ట్ వన్ వచ్చి కాంప్లిమెంట్. కాంప్లిమెంట్స్ ఏంటంటే సో 0 కాంప్లిమెంట్ అంటే 1, 1 కాంప్లిమెంట్ అంటే 0, కాంప్లిమెంట్ అంటే బార్ అనమాట ఇక్కడ. ఓకేనా, కాంప్లిమెంటేషన్ 0 బార్ అంటే 1, 1 బార్ అంటే 0. సో ద కండిషన్ ఏంటంటే ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ 0 ఉంది అనుకో దెన్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఏ బార్ ఈజ్ ఈక్వల్ 0, వైస్ వర్స. నెక్స్ట్ వన్ వచ్చే సమ్ బేసిక్ రూల్స్ ఉన్నాయి, లాస్ ఆఫ్ బులియన్ ఆల్జీబ్రా. సో ఇవతలకి క్యుములేటివ్ లా, నెక్స్ట్ అసోసియేటివ్ లేదా డిస్ట్రిబ్యూట్స్ లా. సో వాట్ ఈస్ ద క్యుములేటివ్ లా? ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ ఫస్ట్ ది. సెకండ్ వన్ అంటే ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ సారీ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ. సో ఎలా ప్రూవ్ చేస్తామంటే జనరల్ గా ప్రూవ్ చేయడం ఏంది, ఏ 2 బిట్స్ తీసుకున్నప్పుడు 0 0 0 1 1 0 1 1 నార్మల్. సో 0 ప్లస్ 0 అంటే 0, 0 ప్లస్ 1 అంటే 1, 1 ప్లస్ 0 అంటే 1, 1 ప్లస్ 1 అంటే 1. సో సేమ్. ఓకేనా, ఈ రైట్ హ్యాండ్ సైడ్ ప్రూవ్ చేస్తాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్రూవ్ చేసి రెండు వాల్యూస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ బి ప్లస్, ఈ రెండు వాల్యూస్ సేమ్ అయితే ఆ థీరం అలా అనేది సాటిస్ఫై అయినట్టు. ఈ కేసు ఏదైనా రాంగ్ వాల్యూ వచ్చిందంటే మనం తీసుకున్న ప్రొసీజర్ రాంగ్. ఓకేనా, సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ బి ప్లస్ ఏ ఫస్ట్ వన్. సిమిలర్లీ సెకండ్ లా వచ్చేకి ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ బి డాట్ ఏ. నెక్స్ట్ వన్ వచ్చేకి అసోసియేటివ్ లా. అసోసియేటివ్ ఫార్ములా ఏంది, ఏ ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఆఫ్ సి. అది సెకండ్ వన్ వచ్చేకి ఏ డాట్ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి మల్టీప్లస్. నెక్స్ట్ వన్ వచ్చేకి డిస్ట్రిబ్యూట్స్ లా ఏ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సారీ ఏ ఆఫ్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసి మల్టిప్లికేషన్. దానికి సంబంధించిన థియరమ్స్ అని ప్రూవ్ చేయడం. ఓకేనా, సింపుల్ బేసిక్ వాల్యూస్ ఏదైతే వాల్యూస్ ఆ వాల్యూస్ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసి ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ వన్ బేసిక్ థియరమ్స్ అయితే డ్యూయాలిటీ థియరం. డ్యూయాలిటీ థియరం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్.
So what is the duality theorem? The principle of duality theorem is say that we'll be starting from the boolean. So మనకు ఒక బులియన్ ఎక్స్ప్రెషన్ ఇస్తారు, ఆ బులియన్ ఎక్స్ప్రెషన్ నుంచి యూ కెన్ డెరైవ్ ద అనదర్ బులియన్ ఎక్స్ప్రెషన్. సో విల్ బి చేంజ్ ద ఆర్ సైన్ సింబల్ ఏంటంటే ప్లస్ సింబల్ ఉన్న అక్కడ ఏం రాస్తుంటే అండ్ సైన్ ఈజ్ నథింగ్ బట్ ద డాట్ సింబల్. సో విల్ బి సేమ్ చేంజింగ్ ద అండ్ సైన్ టు ఆర్ సైన్. నెక్స్ట్ వన్ కాంప్లిమెంటింగ్ ఎనీ 0 into 1 1 into 0 రిప్రజెంటేషన్. So for example, a plus a complement is equal to 1. So applying the duality theorem. So duality theorem apply చేస్తే ఏమైంది? సో ఏ యాజ్ వచ్చేది ఇక్కడ ప్లస్ సింబల్ ఏంటంటే ఆర్ ఉంది కాబట్టి అండ్ గేట్ డాట్. సో ఏ బార్ ఈజ్ కూడా యాజ్ ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 కాంప్లిమెంట్ ఏమైంది 0. సో దట్ ఈస్ ద duality theorem. ఓకేనా? సో దెన్ ఆఫ్టర్ విల్ గో ఓవర్ ద సమ్ ఫండమెంటల్ థియరమ్స్. ఓకేనా? ఫండమెంటల్ బులియన్ ఆల్జీబ్రాస్ అండ్ థియరమ్స్. సో ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ, అదొక స్టేట్మెంట్. నెక్స్ట్ వన్ a into a is equal to a. నెక్స్ట్ వన్ 1 plus a is equal to 1. నెక్స్ట్ వన్ a into 0 is equal to 0. a double complement is equal to a. సో మన కాంప్లిమెంట్ కి ఈవెన్ నెంబర్స్ ఉందనుకో సేమ్ వాల్యూ వచ్చేది. ఆడ్ వాల్యూ ఉందనుకో, కాంప్లిమెంట్ ఆడ్ ఫామ్ లో ఉందనుకో దానికి కాంప్లిమెంట్ ఫామ్ వచ్చేది. సో ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 కాంప్లిమెంట్స్ క్యాన్సిల్ అయిపోయి యాజ్ ఇక్కడ ఏదైతే వాల్యూ అదే ఇక్కడ 3 కాంప్లిమెంట్స్ ఉన్నాయి అనుకో, ఈవెన్ నెంబర్ ఆఫ్ కాంప్లిమెంట్స్ ఉన్నాయి అనుకో సేమ్ వాల్యూకి కాంప్లిమెంట్ వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ థియరం వచ్చేలాగా చూడమ్మా, ఏ ప్లస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ. సో దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థియరం. సో ఈ థియరమ్స్ అన్ని ఎక్కడ యూజ్ చేస్తాం అంటే మనకి ఆల్రెడీ మనకి ప్రీవియస్ పేపర్లో ఏంది ఒక బులియన్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి దాన్ని సింప్లిఫై చేయమంట. కానీ ఒక బులియన్ ఎక్స్ప్రెషన్ దాన్ని సింప్లిఫై చేయాలి. సో ఆ సింప్లిఫై చేయాలంటే మనకి ఈ థియరమ్స్ అన్ని తెలిసి ఉండాలి. ఏ ప్లస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ. సో ఇది ఎలా దాని వాల్యూ ఏ అన్న. సో ఎలా ప్రూవ్ చేయాలి? ఏ ప్లస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ, సో ఇక్కడ దాన్ని ఏని దేంతో మల్టిప్లై చేస్తా 1తో మల్టిప్లై చేసినా దాని వాల్యూ సేమ్ చేంజ్ అవ్వదు, ఆఫ్ ఏ ప్లస్ బి. ఓకేనా? సో ఈ రెండిట్లో కామన్ ఉన్న వాల్యూ ఏంటిది? ఏ కామన్ ఉంది. సో ఏ కామన్ తీస్తే ఏమైంది? ఏ ఆఫ్ 1 ప్లస్ బి. సో ఆల్రెడీ మనం ఇక్కడ థియరం ఏం చదువుతున్నాం? 1 ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. 1 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1, 1 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ వేరియబుల్ చేంజ్ అయింది. అప్పుడు ఏమైంది? 1 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1. సో ఏ ఇంటూ 1 ఏమైంది? అగైన్ ఏ. అదే థియరం స్టేట్మెంట్. ఓకేనా? సో సెకండ్ థియరం చూడండి, ఏ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ. సో సిమిలర్లీ ఈ థియరం కూడా ప్రూవ్ చేయాలి. సో దీన్ని మల్టిప్లై చేయండి. ఏ ఇంటూ ఏ అంటే వాల్యూ ఏంది? ఏనే. ఏ ఇంటూ బి సేమ్ ఇదే స్టేట్మెంట్ వచ్చిందిగా. ఏ ఇంటూ ఏ బి ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఏంది? ఏనే. అదే వాల్యూ. ఓకేనా? సో నెక్స్ట్ థియరం ఏంటంటే ఏ ప్లస్ ఏ బార్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఓకేనా? అదో థియరం. నెక్స్ట్ 5. సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చి డిమార్గన్ థియరం. సో ద డిమార్గన్ థియరమ్స్ అని వేరే ఇక్కడ 2 థియరమ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ఏ డాట్ బి హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏమైందంటే ఏ బార్ ప్లస్ బి బార్ కాంప్లిమెంట్ అప్లై చేస్తే. ఓకేనా? సెకండ్ థియరం ఏమైంది? ఏ ప్లస్ బి హోల్ బార్ అయితే ఏమైంది? ఏ బార్ డాట్ బి బార్. సో దీస్ ఆర్ ది 2 థియరమ్స్ ఫర్ ది డిమార్గన్స్. సో ఆ థియరమ్స్ ఎలా ప్రూవ్ చేస్తారంటే నార్మల్ వాల్యూ తీసుకుంటూ ఏ బార్ అంటే ఏకి ఆపోజిట్ వాల్యూస్ రాయాలి, బి బార్ అంటే బికి ఆపోజిట్ వాల్యూస్ అంటే ఇక్కడ 0 ఉంటే 1 రాయాలి, 1 ఉంటే 0 రాయాలి. నెక్స్ట్ వన్ ఏబి హోల్ బార్ అంటే ఏ వాల్యూ బి వాల్యూ మల్టిప్లై చేయాలి, ఆ వచ్చిన వాల్యూకి కాంప్లిమెంట్ అప్లై చేయాలి. ఓకేనా? అలాగే నెక్స్ట్ ఏ బారు ప్లస్ బి బార్, ఏ బార్ వాల్యూ బి బార్ వాల్యూ ఆ రెండు యాడ్ చేయాలి. ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ అయితే ఆ థియరం స్టేట్మెంట్ ప్రూవ్ అయినట్టు. ఓకేనా? సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి లాజిక్ గేట్స్. సో జనరల్లీ లాజిక్ గేట్స్ ఆర్ ది 7 టైప్స్. అందులో మనకు వచ్చేసరికి అప్ టు 3 అనేది అంటే బేసిక్ గేట్స్ అంట. బేసిక్ గేట్స్ వచ్చేసరికి అండ్ గేటు, ఆర్ గేటు, నాట్ గేట్ ఏమంటే బేసిక్ గేట్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసరికి నాండ్ గేటు, నార్ గేట్ ఏమంటే యూనివర్సల్ గేట్స్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే స్పెషల్ గేట్స్ ఏమంటే ఎక్స్ఆర్, ఎక్స్ నార్. కానీ ఎక్స్ఆర్ గేటు, ఎక్స్క్లూజివ్ నార్ గేట్ అంటే స్పెషల్ గేట్స్ అంటారు. సో బేసిక్ గేట్స్ ఏంటంటే అండ్ గేటు, ఆర్ గేటు, నాట్ గేట్. సో వాట్ ఈస్ ద నాట్ అండ్ గేట్? సో అండ్ గేట్ అంటే ఏంటి? సో దిస్ ఈస్ ద సింబల్ ఫర్ ద అండ్ గేట్. సో అండ్ గేట్ సింబల్ వచ్చేసరికి ఈ షేప్ లో ఉంటుంది. నెక్స్ట్ దీని ఆపరేషన్ ఏంటంటే దాన్ని ప్రోడక్ట్ అంటారు. ఓకేనా? సో మనకి 2 వాల్యూస్ తీసుకుంటే ఏబి వాల్యూస్ దాన్ని ఎలా రిప్రజెంటేషన్ చేస్తే
పూజిత ఒకసారి నన్ను హోస్ట్ చేయమ్మా మళ్ళీ ఒకసారి. థ్యాంక్ యూ పూజిత. సో జనరల్ మనకి గేట్స్ వచ్చరికి 3 టైప్స్ ఆఫ్ బేసిక్ గేట్స్, యూనివర్సల్ గేట్స్, స్పెషల్ గేట్. బేసిక్ గేట్స్ వచ్చరికి ఫస్ట్ వన్ వచ్చరికి అండ్ గేట్, నెక్స్ట్ వన్ ఆర్ గేట్, నెక్స్ట్ వన్ వచ్చరికి నాట్ గేట్. ఓకేనా. సో దిస్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది అండ్ గేట్. ఓకేనా. అండ్ గేట్ సింబల్. ఓకేనా. సపోజ్ విల్ బి టేక్ ద ఏబి. ఓకేనా. ఫైండ్ అవుట్ y is equal to a into b. So this is the AND gate. So we go for the NOT gate. NOT gate simply look like a diode shape lo undadamma. Ikkada bubble undi. Okay na. Suppose a ni input తీసుకున్నాను, output ఏమంటే the functionality a bar aí. Next one OR gate తీసుకున్నాను, the symbol of OR gate look like. Okay na. So ఈ shape లో ఉండేది OR gate symbol. Okay na. OR gate. So a value b వాల్యూ తీసుకుంటే వచ్చే ఫైనల్ అవుట్పుట్ ఏంటంటే y is equal to a plus. ఫైనల్ వచ్చే వాల్యూ a plus. సో దిస్ ఇస్ ద ఆపరేషన్ ఆఫ్ ది OR గేట్. నెక్స్ట్ మనం వచ్చేకి ఏంటంటే యూనివర్సల్ గేట్స్. యూనివర్సల్ గేట్స్ అంటే నాండ్ గేట్ అంటారు. ఓకేనా. నాట్ గేట్ ప్లస్, ఓకేనా, నాట్ గేట్ ప్లస్ అండ్ గేట్ వచ్చేకి యూనివర్సల్ నాండ్ గేట్ అంటారు. సో అండ్ గేట్ కి చివరిలో బబుల్ యాడ్ చేస్తే దాన్ని ఏమంటారంటే నాండ్ అంటారు. సో దాని మొత్తానికి ఏంటంటే ఏ డాట్ బి హోల్ కాంప్లిమెంట్ రాసుకోవచ్చు. సో సిమిలర్లీ ఆర్ గేట్ కి నాట్ గేట్ అప్లై చేస్తే వచ్చే వాల్యూని ఏమంటారంటే ఏమంటారమ్మా, ఆర్ గేట్ కి ఫైనల్ గా వచ్చే వాల్యూని మనం నాట్ గేట్ అప్లై చేస్తే వచ్చే వాల్యూని నార్ గేట్ అంటారు. ఓకేనా. సో ఈ నార్ గేట్ అంటే ఏ ప్లస్ బి హోల్ బార్ అంటారు. ఏ ప్లస్ బి హోల్ బార్. సో దీన్ని యూనివర్సల్ గేట్స్ అంటారు, నాండ్ గేట్, నార్ గేట్. సో ఈ నాండ్ గేట్, నార్ గేట్ తో మనం ఏ టైప్ ఆఫ్ గేట్ అనేది సింపుల్ గా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో దానికోసం అంటే యూనివర్సల్ గేట్స్. నెక్స్ట్ వన్ వచ్చేకి స్పెషల్ గేట్స్. స్పెషల్ గేట్స్ ఏమి ఉంటాయి అంటే మనకి ఎక్స్ఆర్ గేటు, ఎక్స్నార్ గేట్. ఓకేనా. ఎక్స్ఆర్ గేట్ వచ్చేకి మనకి ఆర్ గేట్ ఏదైతే ఉందో సేమ్ అలాగే కాకపోతే దాన్ని ఇంకొక యారో మార్క్ పెట్టింది, దాన్ని ఎక్స్ఆర్ గేట్ అంటారు. ఓకేనా. ఎక్స్నార్ అంటే ఇక్కడ బబుల్ వచ్చేసి లాస్ట్ లో ఎక్స్నార్ అంటే బబుల్ వచ్చేసి. సో దీస్ ఆర్ ది gates. Okay na. These are the gates. So next one में चल के you go for the things. నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? నా స్క్రీన్ కనిపిస్తుంది అమ్మ. సో నెక్స్ట్ వన్ వచ్చేలకి నా స్క్రీన్ కనిపిస్తుందా లేదా ఒకసారి మెసేజ్ పెట్టండి అమ్మా మీరు. స్క్రీన్ ఈజ్ విజిబుల్ ఆర్ నాట్? ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వన్ వచ్చేలకి యూనివర్సల్ గేట్. సో యూనివర్సల్ గేట్ అంటే నాండ్ గేట్, నార్ గేట్, యూనివర్సల్ గేట్స్ అంటారు. ఓకేనా. సో మనం ఆ గేట్ ఏ గేట్ అని మనం ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు, దానికి సంబంధించింది ఇది. నెక్స్ట్ వన్ వచ్చేలకి నార్ గేట్. ఓకేనా. సో ఆ నార్ గేట్ నుంచి చేసుకుని ఏం చేయొచ్చు,
నాట్ ఫంక్షన్ లో రాయొచ్చు, ఆర్ ఫంక్షన్ లో రిప్రజెంట్ చేయొచ్చు, అండ్ ఫంక్షన్ లో రిప్రజెంట్ చేయొచ్చు, నాండ్ ఫంక్షన్ గా రిప్రజెంట్ చేయొచ్చు. ఓకేనా? సో దెన్ ఆఫ్టర్ యూ గో ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నాండ్. సో ఏదైనా ఒక ఈక్వేషన్ ఇచ్చారనుకో, ఆ ఈక్వేషన్ నాండ్ ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి? ఓకేనా? సో ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా, ఏబిసి అనేది ఒక అండ్ గేట్, ఇది ఒక అండ్ గేట్, ప్లస్ ఉన్నాయి మొత్తం ఏంటంటే ఆర్ గేట్. ఓకేనా? ఈ 2 ఆర్ గేట్స్ తో రిప్రజెంట్. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ బబుల్ యాడ్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో అంటే ఆల్టర్నేట్ గేట్స్ అంటారు. ఓకేనా? సో ఫైనల్ గా మనకి ఈ ఈక్వేషన్ ఎటు చూసినా కానీ నాండ్ ఇంప్లిమెంటేషన్ లోనే ఉండేది. సో ఇక్కడ మనం ఒక బబుల్, ఇక్కడ బబుల్ రెండు యాడ్ చేయాలి. నాట్ అప్లై చేస్తే ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి ఫైనల్ గా ఏదైతే ఉందో అదే వచ్చింది. ఓకేనా? బబుల్ ఇన్పుట్ ఆర్ గేట్ ని ఎవరు రాస్తారంటే నార్ గేట్, సారీ నాండ్ గేట్ గా రిప్రజెంట్ చేస్తాం. దాన్ని ఆల్టర్నేట్ గేట్ రిప్రజెంటేషన్ చూస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఈక్వేషన్ సేమ్. సో నెక్స్ట్ ఉన్న తలకి సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్. ఓకేనా? సో ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తే దాన్ని సమ్ ఆఫ్ ప్రొడక్ట్, దాన్ని ఎస్ఓపి అంటారు. సో ఇది వచ్చేకి ఎస్ఓపి ఫామ్. సో ఎస్ఓపి ఫామ్ లేదంటే అది మేబీ కాంప్లిమెంటరీ ఫామ్ అయినవచ్చు, లేకపోతే నార్మల్ ఫామ్ అయిన రిప్రజెంటేషన్. ఓకేనా? ఏ బార్ బి బార్ సి. ఓకేనా? సో ఇక్కడ ఏం ఫంక్షన్ ఇది ఏబిసి, ఈ ఏబిసి వాల్యూ కంపల్సరీగా ఉండాలి. సో ఇక్కడ ఏది కాంప్లిమెంటరీ ఫామ్ లో ఉండొచ్చు, నార్మల్. ఇక్కడ ఏ బార్ బి బార్ సి బార్ మూడు ఉన్నాయి. ఇక్కడ మిస్ అయిన వేరియబుల్ ఏంటిది? సి అనే వేరియబుల్ మిస్ అయింది. సో ఆ మిస్ అయిన వేరియబుల్ ని యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తాం అంటే ఈ ప్రొడక్ట్ మొత్తాన్ని మల్టిప్లై 1 తో మల్టిప్లై చేస్తాం. 1 తో మల్టిప్లై చేయడం వల్ల ఈక్వేషన్ ఏం చేంజ్ అవ్వదు కదా, చేంజ్ అవ్వలేదు. సో ఈ 1 ని ఎలా యాడ్ చేయాలంటే సి ప్లస్ సి బార్, ఏదైతే మిస్ అయిందో వేరియబుల్ సి ప్లస్ 0 బార్ అంటే 0 ప్లస్ 1 అంటే 1. ఇక్కడ ఏదైతే ఉందో అదే వాల్యూ. సో ఫైనల్ గా దాన్ని ఏంటంటే అగైన్ మల్టిప్లై చేస్తాం. దాన్ని ఏమంటే ఎస్ఓపి అని, దాన్ని స్టాండర్డ్ ఎస్ఓపి అంటారు. స్టాండర్డ్ ఎస్ఓపి అంటే మనకి ఇచ్చిన ఈ ఫామ్ లో ఏదైతే వేరియబుల్ మిస్ అవుతుందో ఆ మిస్ అయిన వేరియబుల్ యాడ్ చేయడానికి అంటే ఎస్ఓపి. ఎస్ఓపి మీన్స్ స్టాండర్డ్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటారు. సో దీన్ని మొత్తం దేంతో రిప్రజెంటేషన్ చేస్తారంటే మిన్ టర్మ్స్ తో రిప్రజెంటేషన్ చేస్తారు. ఓకేనా? 0 సో రిప్రజెంటేషన్ M1 M0 M1 M2 M3. ఓకేనా? అప్ టు 3 వేరియబుల్ తీసుకుంటే M7, అప్ టు 4 వేరియబుల్ తీసుకుంటే 615 దాకా. ఓకేనా? సో నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ కన్వర్ట్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ ఇంటూ కెనానికల్ ఫామ్. సో మనకు ఒక ఈక్వేషన్ ఇస్తారు. ఆ ఈక్వేషన్ ఇచ్చిన దాన్ని స్టాండర్డ్ కెనానికల్ ఫామ్ అన్న, స్టాండర్డ్ ఎస్ఓపి అన్న సేమ్. సో ఇక్కడ ఏం ఇచ్చారు మనకి ఈ ఈక్వేషన్ వస్తుంది, ఏబి ఉంది, ఇక్కడ బీసీ ఉంది, ఇక్కడ సిఏ ఉంది. అంటే ఇదేంటి? ఫంక్షన్ ఆఫ్ 3 వేరియబుల్స్. ఏబిసి 3 వేరియబుల్స్ ఉండాలి, కానీ ప్రతి దాంట్లో ఏదో ఒక వేరియబుల్ మిస్ అవుతుంది. ఫస్ట్ దీంట్లో చూసుకుంటే మిస్ అయిన వేరియబుల్ ఏంటి? సి. దీంట్లో తీసుకుంటే ఏ అనే వేరియబుల్ మిస్ అవుతుంది. దీంట్లో తీసుకుంటే బి. ఏదైతే వేరియబుల్స్ మిస్ అవుతున్నాయో మిస్ అయిన వేరియబుల్ యాడ్ చేస్తాం. సో యాడ్ చేసి ఎలా యాడ్ చేస్తాం? ఇంటూ 1 తో యాడ్ చేస్తాం. ఆ 1 ఎలా రిప్రజెంటేషన్ చేయాలంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ సిఎన్ మిస్ అయింది కాబట్టి సి ప్లస్ సి బార్ అంటే వాల్యూ 1. ఇక్కడ ఏ మిస్ అయింది అంటే ఏ ప్లస్ ఏ బార్ వాల్యూ 1. ఇక్కడ మిస్ అయిన వేరియబుల్ అంటే బి. బి ప్లస్ బి బార్ వాల్యూ 1. సో యాడ్ చేసిన తర్వాత అగైన్ దాన్ని మల్టిప్లై చేసిన తర్వాత సింప్లిఫై చేస్తాం. ఓకేనా? సింప్లిఫై చేసి దాని ఫైనల్ గా వచ్చే ఎక్స్ప్రెషన్ రాస్తాం. ఏబిసి అంటే M7. సో దీని వాల్యూ ఏంటంటే 1 1. ఇక్కడ ఏ అంటే 1 అమ్మ, కాంప్లిమెంటరీ అంటే 0. అప్పుడు ఏమైంది? 1 1 0 అంటే M6. 1 0 1 M5. 0 1 1 అంటే 3. సో దేర్ ఫర్ కన్వర్షన్ ఇన్ ద స్టాండర్డ్ 3 5 6 7. నెక్స్ట్ వన్ కన్వర్ట్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ ఇంటూ ద సేమ్ స్టాండర్డ్ canonical form. నెక్స్ట్ వన్ వచ్చేసరికి నెక్స్ట్ ప్రాబ్లం ఏంది? పిఓఎస్, ప్రొడక్ట్ ఆఫ్ సమ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్. సో ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ సేమ్ ఏదైతే అక్కడ ఏంటంటే ప్లస్ సింబల్, ఇక్కడ వచ్చేసరికి డాట్ ప్రొడక్ట్ సింబల్. ప్రొడక్ట్ సింబల్ తో వేరే ఇక్కడ ఏదంటే మిస్ అయిన వేరియబుల్ ని 0 తో మల్టిప్లై చేస్తాం. 0 యాడ్ చేయడం వల్ల ఇక్కడ వచ్చే వాల్యూ ఏం చేయాలి? 0ని ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే సి ఇంటూ సి బార్. ఓకేనా? సి ఇంటూ సి బార్ అలా ఏ ఇంటూ ఏ బార్. సో ఏదైతే వాల్యూ మిస్ అవుతుందో ఆ మిస్ అయిన వాల్యూని ఎస్ఓపి లేదనేమో ప్లస్ సింబల్ తో వేస్తూ, పిఓఎస్ అయితే ప్రొడక్ట్, ఓకేనా, ప్రొడక్ట్ తో యాడ్ చేస్తాం. సో దీన్ని దేంతో రిప్రజెంటేషన్ చేస్తా అంటే పై, క్యాపిటల్ పైతో రిప్రజెంటేషన్, క్యాపిటల్ ఎం తో రిప్రజెంటేషన్. దీన్ని స్టాండర్డ్ పిఓఎస్ అంటారు. ఓకేనా? సో ఇది దీని అంటే మ్యాక్స్ టర్మ్స్ అంటారు. ప్రీవియస్ వచ్చిందంటే మిన్ టర్మ్స్ అంటారు. దీంట్లో వచ్చే మ్యాక్స్ టర్మ్స్. దీని రిప్రజెంటేషన్ చెప్తాను ఏ ప్లస్. ఓకేనా? సో అక్కడ ఏంటంటే 0 ఉందనుకో ఏ బార్ రిప్రజెంటేషన్ మిన్ టర్మ్ లో, మ్యాక్స్ టర్మ్ లో 0 ఉంటే ఏ అని రిప్రజెంటేషన్ చేయాలి. అది గుర్తుపెట్టుకున్నాం. సో అదే స్మాల్ డిఫరెన్స్. ఓకేనా? మిన్ టర్మ్స్ మ్యాక్స్ టర్మ్స్ డిఫరెన్స్ ఏంటంటే మిన్ టర్మ్స్ లో స్మాల్ ఏ ఉందనుకో, మిన్ టర్మ్స్ లో స్మాల్ ఏ అనేది ఉందనుకో,
సపోజ్ మిన్ టర్మ్స్ లో స్మాల్ ఏ ఉంటే దాన్ని ఎలా రిప్రజెంటేషన్ చేస్తారు? సారీ, 0 ఉందనుకో దాన్ని ఏ బార్ తో రిప్రజెంట్ చేస్తారు. అదే 1 ఉందనుకోండి ఏతో రిప్రజెంట్, అది మిన్ టర్మ్స్ లో. అదే మ్యాక్స్ టర్మ్స్ లో 0 ఉంటే ఏతో రిప్రజెంటేషన్ చేస్తాం, 1 ఉంటే ఏ బార్ తో రిప్రజెంటేషన్ చేస్తాం. అది డిఫరెన్స్ బిట్వీన్ ద మిన్ టర్మ్స్ అండ్ మ్యాక్స్ టర్మ్. కదా, సో మిన్ టర్మ్స్ స్మాల్ ఎం తో రిప్రజెంట్ చేస్తాం, మ్యాక్స్ టర్మ్స్ నేమో క్యాపిటల్ ఎన్. ఓకేనా, మిన్ టర్మ్స్ వచ్చేసరికి దేంతో రిప్రజెంట్ అంటే సిగ్మా, దీని వచ్చేసరికి ఫై అనే సింబల్ తో రిప్రజెంటేషన్ చేస్తాం, ఫై ఆఫ్ వాల్యూస్. దీని వచ్చేసరికి సిగ్మా ఆఫ్ వాల్యూస్. సో దిస్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ద మిన్ టర్మ్స్ అండ్ మ్యాక్స్ టర్మ్. దీన్ని ఏమంటారంటే ఎస్ఓపి అంటారు, సమ్ ఆఫ్ ప్రొడక్ట్ అంటారు. దీని ఏమంటారంటే పిఓఎస్, ప్రొడక్ట్ ఆఫ్ సమ్. ఆర్ అనదర్ ఫార్మ్ canonical ఫార్మ్ ఆర్ ఎస్ఎస్ఓ పిఓఎస్. దీన్ని ఎస్ఓపి అంటే స్టాండర్డ్. స్టాండర్డ్ మీన్స్ అన్ని వేరియబుల్స్. సో సపోజ్ విల్ బి రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఫంక్షన్ f of 3 వేరియబుల్స్ ఇచ్చారన్నమాట, ఏ బి సి. ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఏబిసి ఇచ్చి ఇక్కడ ఓన్లీ 2 వాల్యూస్ ఇచ్చారు, ఏబి ప్లస్ సిఏ ఇచ్చారు. సో దీంట్లో కంపల్సరీగా ఏబిసి వాల్యూ అది కాంప్లిమెంటరీ ఫామ్ లో కానీ నార్మల్ వాల్యూ 3 వాల్యూస్ ప్రజెంట్ అయి ఉండాలి సింగిల్ టర్మ్ లో. కానీ ఇక్కడ ఒక వాల్యూ సి అనేది మిస్ అయింది, ఇక్కడ బి అనేది మిస్ అయింది. సో ఈ మిస్ అయిన వేరియబుల్స్ ని యాడ్ చేసి దాన్ని మన స్టాండర్డ్ ఫామ్ లో అంటే స్టాండర్డ్ ఎస్ఓపి అంటాం. ఓకేనా, సో నెక్స్ట్ వన్ వచ్చి సేమ్ ఒక బులియన్ ఎక్స్ప్రెషన్ ఇస్తారు. సో ఆ బులియన్ ఎక్స్ప్రెషన్ నుంచి మనం స్టాండర్డ్ పిఓఎస్ లోకి ఎలా రాయాలి? ఓకేనా, సో ఇది వచ్చేసరికి ఏంటంటే ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ canonical ఫార్మ్. ఓకేనా, canonical ఫార్మ్ సేమ్, దానికి రివర్స్ ఆపరేషన్. సో ఈ 3ని ఎలా రిప్రజెంటేషన్ చేయాలి, పైన ఎలా రిప్రజెంట్. సో దాని తర్వాత మల్టిప్లికేషన్ సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళిపోయి ఫైనల్ గా సింగిల్ ఈక్వేషన్ రాయాలి. ఓకేనా, సో అలాగే మనకి ఒక్కసారి చూడండి, లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్ సో ఇక్కడ చూడండి మనకి సింప్లిఫై ద ఫాలోయింగ్ ఫంక్షన్ యూజింగ్ సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ అండ్ డ్రా ద లాజిక్ సర్కిల్. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటిది? ఏబి ప్లస్ ఏ బార్ బి బార్ సి ప్లస్ బిసి అని ఇచ్చారు. సో ఇది ఏ ఫామ్ లో ఉంది? ఎస్ఓపినా పిఓఎస్? ఇది ఫస్ట్ కండిషన్ అనేది ఏ ఫామ్ లో ఉంది? ఎస్ఓపి ఫామ్ లో ఉందా, పిఓఎస్ ఫామ్ లో ఉందా? ఎనీబడి టెల్? ఫస్ట్ ది ఏబి ప్లస్ ఏ బార్ బి బార్ సి బార్ ప్లస్ బిసి, అది ఎస్ఓపి ఫామ్ లో ఉందా, పిఓఎస్ ఫామ్ లో ఉందా? ఎస్ఓపి. ఓకే, నా స్క్రీన్ కనిపిస్తుందమ్మా, వేరే ఏమైనా కనిపిస్తున్నాయి? స్క్రీనే కనిపిస్తుంది కదా? ఓకేనా, సో ఇక్కడ ఏదో మనకి ఏదైతే వేరియబుల్ మిస్ అయిందో ఆ వేరియబుల్ ని యాడ్ చేయాలి. ఇక్కడ మిస్ అయిన లెటర్ ఏంటిది? సి అనేది మిస్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఏబిసి ఉన్నాయి, ఇక్కడ ఏ అనేది మిస్ అయింది. ఏదైతే మిస్ అయిందో ఆ వేరియబుల్ ని యాడ్ చేయండి అన్నమాట. సో యాడ్ చేస్తే ఏమైతే ఇక్కడ సి ప్లస్ సి బార్. ఓకేనా, మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే వచ్చి ఈక్వేషన్ ఏంది? సరే ఈక్వేషన్ వస్తుంది. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే ఒకసారి రాస్తున్నాం. ఫస్ట్ ది ఏబి ప్లస్ ఏ బార్ బి బార్ సి బార్ ప్లస్ బిసి. కనిపిస్తుందిగా మన దగ్గర ప్రాబ్లం? ఓకేనా, అది కాదు ఈక్వేషన్. సో ఇక్కడ మిస్ అయిన వేరియబుల్ ఏంటిది? సి అనే వేరియబుల్ మిస్ అయింది, ఇక్కడ ఏ అనే వేరియబుల్ మిస్ అయింది. సో ఆ మిస్ అయిన వేరియబుల్ యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తుంది? దీంట్లో ఏబి ఇంటూ
1 వేస్తాం. 1 అంటే ఏ రాయొచ్చు అగైన్ సి ప్లస్ సి బార్ ప్లస్ ఏ బార్ బి బార్ సి బార్ ప్లస్ సిమిలర్ ఇక్కడ మిస్ అయిన వేరియబుల్ ఏంటిది ఏ బార్ కదా బిసి ఏ ప్లస్ ఏ బార్ ఇక్కడ మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఏమైనప్పటికి ఫస్ట్ టర్మ్ ఏమైంది ఏబిసి, సెకండ్ టర్మ్ ఏమైందమ్మా ఏబి సి బార్ ప్లస్ నెక్స్ట్ ఏమైంది ఏ బార్ బి బార్ సి బార్ ప్లస్ నెక్స్ట్ టర్మ్ ఏదమ్మా ఏబిసి ప్లస్ నెక్స్ట్ ఏం రాయొచ్చు ఏ బార్ బిసి. ఓకేనా. సో ఇక్కడ ఏబిసి ఉంది, ఇక్కడ ఏబిసి అంటే సింగిల్ ఏబిసి రాసుకోవచ్చు. అప్పుడు ఏమైంది ఫైనల్ ఈక్వేషన్ ఏబిసి ప్లస్ నెక్స్ట్ వాల్యూ ఏమైంది ఏబిసి బార్ ప్లస్ నెక్స్ట్ వాల్యూ ఏమైంది ఏ బార్ బి బార్ సి బార్ ప్లస్ నెక్స్ట్ వాల్యూ ఏమైంది ఏ బార్ బిసి. ఓకేనా. ఏమైనా సింప్లిఫికేషన్ చేయొచ్చా? సో ఈ రెండిట్లో ఫస్ట్ వాల్యూస్ ఏం కామన్ చేయొచ్చు ఏబి కామన్ తీయొచ్చు. సో ఏబి కామన్ తీస్తే ఏమైంది సి ప్లస్ సి బార్ ఇదే వచ్చింది వాల్యూ. సో అది కాకుండా నెక్స్ట్ ఏమన్నా మోడిఫికేషన్ సింప్లిఫికేషన్ చేయగలమా? ఓకేనా. సింప్లిఫికేషన్ అవ్వట్లేదు. అవ్వనప్పుడు ఏం చేస్తాం అంటే యాజ్ ఇట్ ఈస్ ఏదైతే ఈక్వేషన్ వచ్చిందో ఆ వచ్చిన దానికి ఏం డ్రా చేయమన్నాం యూజింగ్ లాజిక్ డయాగ్రామ్. సింప్లిఫై ద ఈచ్ ఈక్వేషన్ following expression and will be final what is the by using AND gates కానీ నాట్ గేట్స్ కానీ దేని ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. సో ఇక్కడ సి బార్ తీస్తే ఈ రెండిట్లో సి బార్ కామన్ తీయొచ్చు కదా. సి బార్ కామన్ తీస్తే ఏమైంది ఏబి ప్లస్ ఏ బార్ బి బార్. సో ఏబి ప్లస్ ఏ బార్ బి బార్ అంటే ఏ రాయొచ్చు ఏ ఎక్స్ నార్ బి. ఓకేనా. ఏ ఎక్స్ నార్ బి అంతవరకు ఏ ఎక్స్ నార్ బి ఇంటూ సి ఆ ఈక్వేషన్. సో ఈ రెండు ఈక్వేషన్ చూడండి బీసీ కామన్ తీస్తే ఏం రాయొచ్చు సో ఏ ప్లస్ ఏ బార్ రాయొచ్చు. సో అలా రాయొచ్చు. ఫైనల్ గా ఎక్స్ప్రెషన్ ఏం రాయొచ్చు ఏబిసి అనేది ఒక అండర్ గేట్ తీసుకోండి ఏబిసి అండర్ గేట్. నెక్స్ట్ గేట్ ఏంటిదమ్మా అగైన్ ఇక్కడ నుంచి తీసుకోవచ్చు వాల్యూస్ లేదని సపరేట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏం తీసుకోవచ్చు ఏబిసి బార్. సి బార్ ఉంది కాబట్టి సి బార్ ఉంది దానికి ఒక ఇన్వర్టర్ యాడ్ చేయండి. ఓకేనా. ఈ టూ గేట్స్ నెక్స్ట్ ఏదైతే వాల్యూస్ ఉన్నాయి ఏ బార్ బి బార్ సి బార్ దానికి ఒక అండర్ గేట్ వచ్చింది దాని వాల్యూ. నెక్స్ట్ అనదర్ గేట్ ఏంది ఏ బార్ బిసి ఉంది. ఈ వాల్యూస్ మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక ఆర్ గేట్ మనం యాడ్ చేయగలిగితే దాన్ని ఏమంటే సింప్లిఫికేషన్. ఓకేనా. దాన్ని మనం సింప్లిఫై చేసినట్టు మనకి అది ఇచ్చిన ఈక్వేషన్ ఏదైతే ఉందో ఆ ఈక్వేషన్ ని సింప్లిఫై చేస్తాం. ఓకేనా. అండ్ ఫైనల్ గా లాజిక్ డయాగ్రామ్. సో ఇదే ఫామ్ లో ఉంది ఉందమ్మా పిఓఎస్ ఫామ్ లో ఉంది. సేమ్ పిఓఎస్ ఫామ్ అప్లై చేసి సింప్లిఫై చేస్తాం. సో ఇది వచ్చేకి ఎస్ఓపి ఫామ్ ఉంది. ఓకేనా. సో ఎస్ఓపి ఫామ్ ఉంది కాబట్టి ఎస్ఓపి ఫామ్ అప్లై చేసి దాన్ని సింప్లిఫై చేస్తాం. కానీ అర్థమైందా ఎస్ఓపి పిఓఎస్ ఫామ్స్ అనేది ఇంపార్టెంట్. సో ఫైనల్ గా ఏదైతే ఈక్వేషన్ వచ్చిందో ఆ ఈక్వేషన్ మనం లాజిక్ డయాగ్రామ్ అనేది అప్లై చేస్తాం. ఓకేనా. లాజిక్ డయాగ్రామ్ అనేది అప్లై చేస్తాం. సో నెక్స్ట్ వన్ వచ్చేది ఏంటంటే కే మ్యాప్స్ అంటారు. ఓకేనా. కే మ్యాప్స్ లేదా కార్న్ మ్యాప్స్ అంటారు. సో ఆ కార్న్ మ్యాప్స్ ఎలా రిప్రజెంటేషన్ చేయాలి ఇది 1 వేరియబుల్ 2 వేరియబుల్ 3 వేరియబుల్ 4 వేరియబుల్ అప్ టు మనకు 5 వేరియబుల్స్ వరకు ఉంటుంది. ఓకేనా. సో ఆ కార్న్ మ్యాప్ ఎలా రిప్రజెంటేషన్ చేయాలి సో గ్రూపింగ్ ఎలా చేయాలి. సో ఇప్పుడు మనకి ఒక ప్రాబ్లం ఇచ్చారు గ్రూపింగ్ ఇంటూ అసిస్టెంట్ పేర్. సో దీన్ని ఎలా చేస్తారంటే ఒకసారి చూడండి. సో ఇది వచ్చేసరికి జనరల్ రిప్రజెంటేషన్. ఓకేనా. సో 4 వేరియబుల్ తీసుకున్నప్పుడు ఫస్ట్ మన పాసిబిలిటీ ఏంటంటే నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ 8. సో మనకి ఇచ్చిన సెల్ ఏంటంటే ఇక్కడ 4 వేరియబుల్ కాబట్టి 16 కాంబినేషన్ వస్తాయి. ఫస్ట్ 16 పాసిబిలిటీ ఉన్నాయా లేవో చెక్ చేసుకోవాలి. 16 పాసిబిలిటీ లేనప్పుడు 4 పాసిబిలిటీ రావాలి, తర్వాత 8 రావాలి, తర్వాత 4, 2, 1 అలా గ్రూపింగ్ చేయాలి. సో ఆ గ్రూపింగ్ చేయాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయమ్మా. ఆ రూల్స్ ఏంటి చూద్దాం సరేనా. ఇది 1 వేరియబుల్ 2 వేరియబుల్ 3 వేరియబుల్ 4 వేరియబుల్.
సో ఇక్కడ వచ్చేసరికి రిప్రజెంటేషన్ ఏంటంటే గ్రే కోడ్ సీక్వెన్స్ అంటారు. ఓకేనా, కంపేర్ చేసినప్పుడు ఓన్లీ 1 బిట్ మాత్రమే డిఫరెన్స్ ఉండాలి. అంటే ఈ సెల్ కి కంపేర్ చేసినప్పుడు 1 బిట్ మాత్రమే డిఫరెన్స్ ఉండాలి. ఆ విధంగానే మనం నెంబరింగ్ కూడా వస్తుంది. ఓకేనా, అదే విధంగా నెంబరింగ్ రాస్తాం. సో దీని ఎలా గ్రూపింగ్ చేస్తుంది రిప్రజెంటేషన్. సో ఈ రెండు ఇలా గ్రూప్ చేయడం అంటే ఎడ్జ్ సెట్టింగ్ అంటారు. ఓకేనా, గ్రూపింగ్ సెల్స్ ఫర్ సింప్లికేషన్, నైబరింగ్ సెల్స్ ఫర్ ది రో ఆర్ ఎడ్జెంట్. ఈ రోజు ఎడ్జెంట్ అవుతుంది. నెక్స్ట్ ఇదేంది, నైబరింగ్ సెల్స్ ఇన్ ద కాలమ్స్ ఆర్ ఎడ్జెంట్. ఈ కాలం దీనికి ఎడ్జెంట్, దీనికి ఇది ఎడ్జెంట్ సెల్ ఎలాగా. నెక్స్ట్ వన్ అయితే టాప్ రో బాటమ్. ఓకేనా, ఇక్కడ టాప్ ఇక్కడ బాటమ్ చేయదు. అలాగే ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈ రైట్ హ్యాండ్ సైడ్. సో ఆ రెండింటిని కలిపి గ్రూపింగ్ చేయొచ్చు. ఈ 4 కలిపి ఒక గ్రూప్, ఈ 4 అవుట్, ఈ 4 అవుట్. సో మనకు వచ్చేసరికి ఇది కే మ్యాప్ మనకి. సో మనకు ప్రీవియస్ అడిగిన ప్రాబ్లమ్ చేస్తాం ఒకసారి చూడండి. సో ఇక్కడ పై అని ఇచ్చారు. మనకి ఇచ్చిన ప్రాబ్లం ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మిన్ టర్మ్స్ మ్యాక్స్ టర్మ్స్ ఉన్నాయి కదా. సో దీంట్లో కదంటే మ్యాక్స్ టర్మ్స్ ఎలా రిప్రజెంటేషన్ చేస్తాం అంటే క్యాపిటల్ M తో రిప్రజెంటేషన్ చేస్తాం. ఓకేనా, మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏదైతే ఉందో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఇచ్చారు. సారీ, ఇది కదమ్మా, ఇవన్నీ మిన్ టర్మ్స్ ప్రాబ్లమ్స్. ఓకేనా, ఇది 5 వేరియబుల్స్. సరే, ఇక్కడ మెటీరియల్ లేదు, నో ప్రాబ్లం, విల్ సాల్వ్ ద ప్రాబ్లం. ఒకసారి ప్రాబ్లం చూడమ్మా. సో దీని ఏంటంటే మ్యాక్స్ టర్మ్స్ లో రిప్రజెంటేషన్ చేశారు. ఓకేనా, సో ఫైండ్ ద మినిమం సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఓకేనా, మినిమం సమ్ ఆఫ్ ప్రొడక్ట్. సో మనకి ఇచ్చిన ఫామ్ ఏంటి, ఒకసారి చెప్పండి అమ్మా. POS, ప్రోడక్ట్ ఆఫ్, సారీ. సో మనకి ఇచ్చిన ప్రాబ్లం ఫైండ్ ద సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫర్ ద ఎక్స్ప్రెషన్ X, Y, Z, W, capital Pi of capital M, 0, 1, 2, 5, 7, 9, 11 into don't cares కూడా ఇచ్చారు. సో ఇలా ఇచ్చినప్పుడు ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి. సో సేమ్ ప్రాబ్లం సాల్వ్. మనకి ఇచ్చిన వాల్యూస్ ఏంటి. సో మినిమైజ్ ద ఎక్స్ప్రెషన్ capital Pi of capital M of 0, 1, 2, 5, 7, 9, 11 into don't cares ఎలా రిప్రజెంటేషన్ చేస్తాం. 4, 10, 4, 10